ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు వేళ ఈ ఫ్యామిలీ క్రిస్మస్ కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క సాయంకాలం ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేద్దాం. షీలా గారు ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవ మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం 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 దేవ తండ్రి రక్షకేశ నాన్న దేవ తండ్రి ఏసీఐ సమయంలో ఇలాగ మీ స్థుతించి అందించే భాగ్యంలో దయచేస్తుంది దేవ మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం. ఈ రోజు మా ఇంట్లో దేవ తండ్రి ఏసీ ప్రేయర్ జరుగుతుంది దేవ తండ్రి ఏసీ క్రిస్మస్ వర్షిప్ నాన్న దేవ తండ్రి మేము వచ్చిన నాన్నని ప్రార్థన వింటున్నారని ప్రతి ప్రార్థన తప్పని నెరవేరు దయచేస్తారని నమ్ముతున్నాం. మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం దేవ తండ్రి ఏసీ నేను పరిశుభ్రంగా దేవ తండ్రి సేవకులు నాన్న తండ్రి మీ గృహం ఆహ్వానిస్తూ దేవ తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు తండ్రి సార్ మీకు మాత్రం బిడ్డలతో వస్తారని మా గృహంలో మీరు ఇస్తారని దేవతండ్రి బిడ్డ చెప్పిన ద్వారా దేవతని మీరు బిడ్డలతో పాటు మీరు మా గృహంలో వచ్చినారని దేవతని మీరు నమ్ముతున్నాం. మా మధ్యలో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాం. మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం దేవతండ్రి దేవతండ్రి మీ సేవలు మాట్లాడుతున్న దేవతండ్రి సార్ మా కోసం దేవతండ్రి మేము మాకేం అవసరమో దేవతండ్రి సార్ జీవాహారం దయచేయని పాల్గొచ్చి వెళ్ళిపోతున్నాడు కూర్చోబోతున్నాం. మీకే స్తోత్రం దేవతండ్రి రక్షకేశలో జరుగుతుంది ప్రేరంతట్లోనే దేవతండ్రి మీరే ఆదించి అంతవరకు దాని భక్తిగా ఉండి దేవతండ్రి అంటున్న మీరే మాకు సహాయం దయచేయమని పేరంతా దేవతని జీవితంగా జరిగే సహాయం దయచేయని పాల్గొచ్చి వెళ్ళిపోతున్నాడు కూర్చోబోతున్నాం. మీకే స్తోత్రం దేవతండ్రి మీరు మాతో ఉన్నారని దేవతండ్రి తప్ప మా ప్రతి ప్రార్థనకు నెరవేరు దయచేస్తారని మీ క్రిస్మస్ దీవులు క్రిస్మస్ ఆశీర్వాదంతో మా గృహాన్ని నింపుతారని నమ్ముతాం. కనుక వందనాలు, మీకే స్తోత్రం దేవ బిడ్డలందరూ కూడా దేవతండ్రి క్షేమంగా మా గృహం చేర్చారు. కనుక వందనాలు, మీకే స్తోత్రం దేవతండ్రి ఇక్కడ వచ్చి ప్రతి బిడ్డ కూడా దేవతండ్రి మీ దీవుల్ని ఆశీర్వాదంతో పొందుకొని ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళేటట్టు సహాయం దయచేసి దీనికి ఆశ్రయించమని దేవతండ్రి ప్రేరంతట్లో నేను మీరే ఆత్మచంద్ర ప్రధానకర్తగా ఉండి దేవతండ్రి అంత జీవితంగా జరిగే సహాయం దయచేయమని చిన్న ప్రార్థన ఇస్తున్నాం అడుగుతున్నాం దేవతండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో ఒక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. తర్వాత విక్టోరియా పాట పాడాలంటే ప్రిపేర్ అవ్వండి, ఛాన్స్ ఇవ్వట్లేదు. సో బెత్లెహేములోనంట సందడి అనే పాట పాడుతూ ప్రభుని గణపరుద్దాం. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతాలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతాలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట. రారాజు పుట్టేనని సందడి, మారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని సందడి, మారాజు పుట్టేనని సందడి చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి, చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్, wish you a merry Christmas. Happy happy Christmas Christmas, wish you a happy Christmas. Merry merry Christmas Christmas, wish you a merry Christmas. అర్ధరాత్రి వేళలో సందడి, దూతాలు వచ్చేనంట సందడి, రక్షకుడు పుట్టేనని వార్తను తెలిపేనట. అర్ధరాత్రి వేళలో సందడి, దూతాలు వచ్చేనంట
సందడి రక్షకుడు పుట్టేనని సందడి వార్తను తెలిపేనట రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి రాజు పుట్టేనని సందడి చేశారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి చేశారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు a happy Christmas merry merry Christmas Christmas విష్ యు a merry Christmas గొల్లాలు వచ్చిరంట మనసారా మ్రొక్కిరంట అందాల బాలుడంట అందారి దేవుడని గొల్లాలు వచ్చిరంట సందడి మనసారా మ్రొక్కిరంట సందడి అందాల బాలుడంట అందారి దేవుడని రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి చేశారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి చేశారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు a happy Christmas merry merry Christmas Christmas విష్ యు a merry Christmas తారాను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి పెట్టెలు తెచ్చారంట సందడి కానుకాలిచ్చారంట సందడి తారాను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి పెట్టెలు తెచ్చారంట సందడి కానుకాలిచ్చారంట రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి చేశారంట చేయబోదాము సందడే సందడి చేశారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు a happy Christmas merry merry Christmas Christmas wish you a merry Christmas happy happy Christmas Christmas wish you a happy Christmas merry merry Christmas Christmas wish you a merry Christmas బెత్లెహేములోనంట పశువుల పాకలో దూతాలు వచ్చేనంట పాటలు పాడేనంట బెత్లెహేములోనంట పశువుల పాకలో దూతాలు వచ్చేనంట పాటలు పాడేనంట రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి చేశారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి చేశారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు a happy Christmas
Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. Hallelujah. మరొక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. సమయంలో మిసెస్ వెంకటేష్ గారు విక్టోరియా పాట పాడుతుండగా మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. చక్కని పాట పాడిన సహోదరికి వందనాలు. సమయంలో కాటన్ గారి ఫ్యామిలీ క్రిస్మస్ పాట పాడి ప్రభుని స్తుతిస్తుండగా మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. తర్వాత కీర్తన బ్లెస్సి మీరు సిద్ధంగా ఉండండి పాట పాడడానికి క్రిస్మస్ సాంగ్. ఓకే ఆంటీ. నాలో అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడాశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించిన అంబర వీధిలో ఎన్నోది అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాస యాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా
నమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటిలోలే ఎదురాయి త్రోవలో ఎంతో అద్భుతపడుచు విస్మయమొందుచు ఏదికి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ప్రభు జన్మ స్థలము కాకయే గాని పరలోక సౌఖ్యమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పద పూజ దీవెనగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడాశింప మనసు ప్రయాణమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు హల్లెలూయా. చెప్తారేమో. కీర్తన సరే. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపినని గ్రహించు హృదయాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపినని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. ఆకాశమంతా ఆ దూతలను సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా
ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను మూలముతో కలిసిరి, జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటురా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి, ఎంతో విలువైన కానుకలను అర్పించి రాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి, ఎంతో విలువైన కానుకలను అర్పించి రాజును పూజించిరి. హేరోదుకు జనమంతను శుభవార్త చాటిరి, అవనిలో వీరును దూతలై నిలిచిరి. హేరోదును జనవార్తకు శుభవార్త చాటిరి, అవనిలో వీరును దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు హృదయాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సునీత గారి ఫ్యామిలీ ఒక క్రిస్మస్ సాంగ్ పాడి ప్రభుని స్తుతిస్తారు. మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియో పెట్టుకోండి, మనం ఒకరు చూసుకొని ప్రభుని ఆరాధిద్దాం. శ్రీరక్షకుండు పుట్టగా మాకాశ సైన్యము ఇహంబుకే తెంచించుచు ఈ పాట పాడెను. పరంబునందు స్వామికి మహాప్రభావము, ఈవేళ మేమి శాంతిని వ్యాపింపనీయును. ఆరామ్యమైన గానము ఈవేళ మృగును. సంతృప్తులైన భక్తులు ఆధ్వాని వేందురు. ప్రయాస పాడు ప్రజల దుఃఖంబు తీరగా
శ్రావ్యమైన గానము ఈవేళ విందురు పూర్వాంబు దూత గానము భూమి వినంబడి 2000 వర్షంబులు గతించిపోయెను ఆ భూప్రజలు విరోధులై యుద్ధంబులాడియా మానోగ్యమైన గానము లక్ష్య పెట్టిరి పాపాత్ములారవీనుడి శ్రీ యేసు ప్రభువు మీ పాప భారమంతయు వహించవచ్చెను సపాత్రయంబునంతయు దానే వహించును సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయాగము ఈ వేళనే నిజంబుగా సమీపమాయెను ఆకాలమందు క్షేమము వ్యాపించుచుండును ఆ దివ్య గానమందరు పాడుచునేప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో ఒక ప్రార్థన ఉమా గారు ఉమా గారు లైన్ లో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రెసెంట్ మేము వైజాగ్ లో ఉన్నాం. సో ఈ వైజాగ్ సిటీ రక్షణ పొందాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మరి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని మనకు చెప్పాడు. సో ఈ నగరంలో ఎంతో మంది నశించిపోతున్న వారు ఉన్నారు. సో ఈ రోజుల్లో మనం చూస్తే టెక్నాలజీ అన్ని విధాల్లో అన్ని అభివృద్ధి చెందుతున్నాయి, కానీ స్వార్థ పరంగా మాత్రం అన్ని ప్రాంతాలు వెనకబడే ఉంటున్నాయి. కనుక దేవుడు మరి ఆ ప్రజలతో మాట్లాడి ఆ యొక్క మరి ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ దేవుడు రక్షణలోకి నడిపించాలి. ఏదో విధం చేత వారు సువార్త విని వారి జీవితంలో దేవుడు ఆ పరిస్థితులు కల్పించి, ముఖ్యంగా క్రైస్తవ్యం అంటే చాలా మందిలో మరి మనకు తెలిసిన విషయమే, ఒక తప్పుడు ఆలోచన, తక్కువ ఆలోచన ఉంది. క్రైస్తవుల అంటే లేకపోతే యేసు ప్రభు అంటే ఒక తక్కువ కులస్తుల దేవుడు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో నాటుకుపోయింది. దేవుడు ఆ యొక్క ఆలోచన వారిలో తీసివేసి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని వారు తెలుసుకొని ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవబడాలి, సువార్త ప్రకటించబడాలి. ఈ విశాఖపట్నం జిల్లా అంతా, ముఖ్యంగా ఈ వైజాగ్ నగరం దేవుని కొరకు పట్టబడాలి. ఒకరు ఉమాగారు, సహోదరు ఉమాగారు ప్రార్థన చేస్తుండగా మనందరం భారంతో ప్రార్థిస్తూ ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తోత్రం నాయన. కృప కలిగిన వాడా, కనికరము గల రాజా, దేవ ఆత్మస్వరూపుడా, దావీదు కుమారా నాయన, నా కన్న తండ్రి నీకు స్తోత్రములు, 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 స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్ర అర్హుడా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, త్రేక దేవ, ఆది శంభూతుడా, నీతి సూర్యుడా, నిషుడకు తండ్రి, దేవా శక్తిమంతుడా, సమాధానకు అధిపతి దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా, నా కన్న తండ్రి నీకు లెక్కలేని వందనాలు ప్రభాని స్తోత్రములు తండ్రి నాయన. మహిమోన్నతుడు, మహాగరుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నా ప్రభానికి స్తోత్రములు, స్తోత్రము నాయన. చూచుచున్న దేవుడా, చూచుకున్న వాడానికి స్తోత్రములు, 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 స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవా, నా కన్న తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి రాజా. దేవా దేవా దేవా, నా ప్రభు వద్దు ఇంతవరకు లెక్కల చాటున భద్రపరిచారు ప్రభు నాయన. ఉద్యోగ రాకపోకల పనిపాట్ల సహాయం చేస్తున్న వాడానికి వందనాలు. ఆరోగ్యముని, శక్తిని, బలముని ఇచ్చిన వాడు, ఆయుస్సుని ఇచ్చిన వాడానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము రాజా. అందరికన్నా గొప్ప వాళ్ళము కాదు, గణితమంతులు కాదు, కానీ దేవా నీ కేవలం ఉచిత ప్రేమ కృపను బట్టి మమ్మల్ని
జూమ్ ప్రేయర్ల తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థించుడి, స్తుతించుడి, ఘనపరచుటకు నా ప్రభా అనేక నశ్రాత్మ నిశ్చలను బరపెట్టుకు నా ప్రభా నీ స్తోత్రం రాజా. నాకు మాకిచ్చిన నీ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు వందనాలు ప్రభా. రాజా రాజా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలే ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం రాజా. కన్న తండ్రి నీకు వందనాలు. ముఖ్యంగా నా సేవకుని కుటుంబాన్ని దినము నా ప్రభా ఆయా ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఉద్దేశం బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా. స్తోత్రం దేవా దేవ యొక్క దినము నాయన ఆ యొక్క నా తండ్రి నాయన అని స్తోత్రము నాయన నాయన ఆ యొక్క తల్లి గారి గృహం దినము ప్రార్థన జరుగు చూడగా నా ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రముల తండ్రి రాజా. నాయన ప్రాంత ప్రజలకు నిశ్చయంలో నేను మీకు విజ్ఞాపన చేయడానికి నా తన సమయాన్ని ఇచ్చిన విధానం బట్టి ఆ యొక్క అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు స్తోత్రము రాజా. పరిశుద్ధాత్మ దేవ ముఖ్యంగా నాయన నాయన వైజాగ్ ప్రాంతాన్ని పట్టణాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాడు ప్రభా. నీకు స్తోత్రం రాజా. దైవమా మీరు మాట్లాడమని అడుగుచున్నారు ప్రజలకు ప్రభా. నీ స్తోత్రముల తండ్రి రాజా. దేవాలే ఎక్కువ మంది నశించిపోతున్నారు ప్రభా. నీ స్తోత్రముల తండ్రి రాజా రాజా. ఆయా పట్టణ ప్రజలు మీరు దర్శించువారా దేవా. నీకు వందనాలు తండ్రి రాజా. మీరు ఆకాశం తోగు చూస్తున్నారు కదా నాయన దేవానికి తెలియదేమో లేదు కదా నా ప్రభా. దాని మీకు మరిగిన దేవ లేదు కదా నా ప్రభా. నీకు స్తోత్రముల తండ్రి నాయన నాయన ఆ పట్టణ ప్రజలు మీరు దర్శించమని అడుగుచున్నారు ప్రభా. చిన్న బిడ్డలు, యవ్వన వృద్ధులు, నడి వయస్కులు, నిరుద్యోగులు, బీదవారు, ధనవంతులు, రాజకీయ నాయకులునైనా వ్యాపారస్తులు, కులంచుకుని బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నారు ప్రభా. నీ స్తోత్రం రాజా. దేవా దేవరాత్రి కాలం మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ స్తోత్రం నాయన దేవా. రాజుల నిమిత్తం అధికారుల నిమిత్తం మొరపెట్టుకున్నావు నాయన దేవా దేవా. నాయన మీరు కనికరించండి. మీరు అతి విధంగా మొరపెట్టుకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఆ ప్రజల పట్ల మీరు దర్శించమని అడుగుతున్నారు ప్రభా. వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు ప్రభా. నీ స్తోత్రం దేవా. సత్యమైన స్థితిలో ఉంటున్నారు ప్రభా. నీ స్తోత్రం రాజా. దేవా దేవా. నేను అనేక మంది యవ్వన బిడ్డలు కూడా నశించిపోతున్నారు ప్రభా. నీ స్తోత్రం. స్త్రీల పురుషులు ప్రభా. నీ స్తోత్రం దేవా దేవా. పట్టణ ప్రజలనైనా మీరు దర్శించండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రం నాయన. ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదు కనుక మీరు పరలోకం దిగి వచ్చారు కదా. వ్యక్తులుగా తగ్గించుకున్న శ్రీమంతులు సహితులు యేసయ్య. మరణ పుణ్యం విరిచిన యేసయ్య మరణాన్ని జయించిన వాడ ఓ జయశీలడానికి వందనాలు ప్రభా. నీ స్తోత్రముల తండ్రి రాజా. మీరు కనికరించండి నాయన. మీరు అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చావు కదా నా ప్రభా. నేను ఏ ఒక్కరి ఇష్టం లేదు కనికి లోకానికి వచ్చావు కదా నాయన. రిక్తులుగా తగ్గించుకుని ప్రభా. దేవా దేవా. ఆ ప్రజల పట్ల కృపను ఉంచండి ప్రభా. ఆ పట్టణ ప్రజల పట్ల కనికరము చూపించండి ప్రభా. నీకు స్తోత్రముల తండ్రి రాజా. దేవా మీరు సహాయం చేయండి ప్రభా. నాయన కుటుంబాలు మీరు పట్టుకున్నాడు ప్రభా. నీ స్తోత్రం దేవా. అవును తండ్రి నాయన నీకు క్రైస్తవ యేసయ్య మాట అంటేనైనా వాళ్ళు అనేక విధాలుగా చూస్తున్నారు ప్రభా. నీ స్తోత్రం నాయన. మా నిమిత్తం వచ్చి ఎరగలేకుంటున్నారు ప్రభా. నేను జ్ఞానవంతులైనప్పటికీనైనా సత్యమైన స్థితిలో ఉంటున్నారు ప్రభా. నీ స్తోత్రం రాజనైనా. నేను ఈ లోక దేవతలే వాళ్ళు పూజలు రక్షించవనుకుంటున్నారు. అవి మమ్మల్ని కాపాడేవనుకుంటున్నారు. అనేక గత వచ్చినప్పటికీ ఈ ప్రజలు గ్రహించిన స్థితిలో ఉంటున్నారు ప్రభా. దేవా దేవ. మరణకర స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను సత్యమైన స్థితిలో ఉంటున్నారు ప్రభా. నీ స్తోత్రం రాజా. ఆయా విగ్రహాలను బంధిపుడు ఆయా ప్రజల పారపాధ్యంలో బంధిపడుతున్నారు ప్రభా. యొక్క ప్రజల తండ్రి విగ్రహాల్లో మునిగి ఉంటున్నారు ప్రభా. నీ స్తోత్రం. సత్యమైన స్థితిలో ఉంటున్నారు ప్రభా. నీ స్తోత్రం రాజా. దేవా సహాయం చేయవా నాయన. దేవాన్ని కనికరం చూపించవా నాయన. ఆ పట్టణ ప్రజల పట్లనే నీ కృప కనికరం ఉంచమని అనిపించినారు ప్రభా. నీ స్తోత్రం రాజా. దేవా సహాయం చేయండి ప్రభా. వాళ్ళు పట్టుకున్నాడు ప్రభా. నీ స్తోత్రం. రాజకీయ నాయకులు పట్టుకోమని అడుగుతున్నారు ప్రభా. అధికారులు మీరు దర్శించమని అడుగుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దర్శించమని అడుగుతున్నారు ప్రభా. నీ స్తోత్రం రాజా. దేవా చిన్న బిడ్డలైతే యవ్వనైతే వృద్ధులైతే నడి వయసు వారైతే నా ప్రభా. నీ స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి పట్టుకోవా నా ప్రభా. ముఖ్యంగా యవ్వను పట్టుకోండి దేవా. నీ స్తోత్రం. స్త్రీల పురుషులు మీరు పట్టుకోమని అడుగుచున్నారు ప్రభా. నీ స్తోత్రం దర్శించండి దేవా. రక్షణ భాగ్యము దయచేయండి ప్రభా. సత్యముడికి మనకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం రాజా నాయన. దేవా నశించిపోతున్నారు ప్రభా. నాయన పెద్దల పారపాచంలో బంది పడుతున్నారు ప్రభా. నీ స్తోత్రం. విగ్రహారాధనలో మునిగి ఉంటున్నారు ప్రభా. నీ స్తోత్రం రాజా నాయన. ఓ కన్న తండ్రి నీకు స్తోత్రం రాజా. నీ జన్మము గొప్పది కదా నాయన. దేవా పాపల నిమిత్తం లోకానికి వచ్చావు కదా నా ప్రభా. నీ స్తోత్రం. మేము నశించడం ఇష్టం లేదు కనుక నీ లోకానికి వచ్చావు. గ్రహించగల హృదయాన్ని వాళ్ళకి దయచేయ నా తండ్రి. సహాయం చేయవా నా ప్రభా. వాళ్ళతో మాట్లాడవా ఈ రాత్రి కలిసి సమయం ఉంది నా ప్రభా. నన్ను మెరడని స్వరముతో మాట్లాడవా నా ప్రభా. నీ స్తోత్రం నాయన. జ్ఞానులు గొర్రెలు తెలుసుకున్నారు కదా నాయన. తెలుసుకొని ఆయా ప్రాంతాలు నీకు సువార్త ప్రకటించినారు కదా నా ప్రభా. నీ స్తోత్రం. నీ సువార్త ప్రకటించినప్పటికీ నాయన ఆ యొక్క ప్రజలు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కదా నా ప్రభా. నీ స్తోత్రం రాజా. దేవా అనేక పట్టణ ప్రజలు ఉంటున్న సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు నాయన. అనేక మందిని సత్య సువార్త ప్రకటించినప్పటికీ వాళ్ళు సత్యం వెనక నశించిపోతున్నారు ప్రభా.
నీ స్తోత్రం రాజా. దేవా మరణకర వ్యాధులు వచ్చినప్పుడు కూడా నా తండ్రి నాయన, తెగులు వచ్చినప్పుడు కూడా నా తండ్రి వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. యేసయ్య సహాయం చేయవా, యేసయ్య నీ కృప చూపించవా నాయన, ఆ ప్రజల పట్ల నీ కనికరం చూపించవా నా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఆ వైజాగ్ ప్రాంతాన్ని పడిన ప్రజల్ని మీరు దర్శించి నీ కృపను ఉంచమని దేవా, యొక్క దినమైన నీ సేవకుల్ని ఆయా ప్రాంతం తీసుకెళ్ళిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా. నేను ఆయా పట్టణ ప్రజలతో మొరపెట్టడానికి నాకు నేను తీసుకుని ఒక ఉద్దేశం కలిగిన సేవకులు కుటుంబం తీసుకెళ్ళేవారు నమ్ముచ్చున్నా ప్రభా. నీ స్తోత్రం. ఈ దినమైన తండ్రి నాయన ఆ పట్టణ ప్రజలు మొరపెట్టి చూడగా మీరు కార్యం జరిగించండి దేవా. మీరు అద్భుతములు చేయండి ప్రభా. నీకు స్తోత్రం దేవా. నీ మహిమ ఆశ్చర్య కార్యాలు ఆ పట్టణ ప్రజల పట్ల కార్యం జరిగించమని అడుగుచున్నా ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. దాన్ని మేము ప్రార్థన చేస్తున్నాము కానీ దేవా, కార్యం చేసేవారు మీరు కదా నా ప్రభా. దాన్ని మీరు కార్యం జరిగించమన్నా ప్రభా. దాని ఆ ప్రజలు కృపను ఉంచమన్నా ప్రభా. నీ స్తోత్రం. నీ దయా ప్రేమ కనికర జాలిని చూపించమని అడుగుచున్నాను ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. రాజా సహాయం చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పట్టుకొని దేవ రక్షించుకొని మీరు రాకడికి ఎదురు చూసే బిడ్డలుగానైనా మిమ్మల్ని చూసే కనుక దియాల ప్రతి ఒక్కరికి దయచేయవన్నా ప్రభా. దేవా రక్షణ కొనసాగించుకున్న భాగ్యాన్ని దయచేయవన్నా ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. రాజా మీరే సహాయం చేయమని దేవా, ఇంకను నాయన ఆ యొక్క వాక్యముల ద్వారా మీరు నడిపింప చేయమని, ఇంకా జరిగిన ప్రతి కార్యక్రమ విషయం మీరేమని మీ నామను మహిమపరుచుకోమని, పరిశుద్ధాత్మ దేవ నీ సన్నిధి ఉంచమని నాయన ఆ కుటుంబానికి కావాల్సిన జీవాన్ని నాయన ఈ జీవనం ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరి నిమిత్తం నీ సేవకులు మీరు అభిషేకించి నాయన నాకు నువ్వు మాకు కావాల్సిన జీవాన్ని అందించి బలపరచమని ప్రార్థనంతనికి ప్రతిఫలం దయచేస్తాను నమ్ముతూ త్వరగా నన్ను యేసు పరిశుద్ధ నామములో ఇక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 సమయంలో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నారాయణ బ్రదర్ మనతో ఉన్నారు. వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని ఆరాధిస్తుండగా మనందరం ఎక్కిపోతాం. తర్వాత మరొకరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఆరాధింతున్నే ఆరాధింతున్ ప్రభువైన యేసుని ఆరాధింతున్ ఆరాధింతున్నే ఆరాధింతున్ ప్రభువైన యేసుని ఆరాధింతున్ బలమైన దేవుని ఆరాధింతున్ నిజమైన దేవుని ఆరాధింతున్ బలమైన దేవుని ఆరాధింతున్ నిజమైన దేవుని ఆరాధింతున్ ఆరాధింతున్నే ఆరాధింతున్ ప్రభువైన యేసుని ఆరాధింతున్ పరిశుద్ధ మనసుతో ఆరాధింతున్ సాష్టాంగ పడినే ఆరాధింతున్ పరిశుద్ధ మనసుతో ఆరాధింతున్ సాష్టాంగ పడినే ఆరాధింతున్ ఆరాధింతున్నే ఆరాధింతున్ ప్రభువైన యేసుని ఆరాధింతున్ చూస్తున్న దేవుని ఆరాధింతున్ కాపాడు దేవుని ఆరాధింతున్ చూస్తున్న దేవుని ఆరాధింతున్ కాపాడు దేవుని ఆరాధింతున్ ఆరాధింతున్నే ఆరాధింతున్ ప్రభువైన యేసుని ఆరాధింతున్ ఆత్మతోనే ఆరాధింతున్ సత్యముతోనే ఆరాధింతున్ ఆత్మతోనే ఆరాధింతున్ సత్యముతోనే ఆరాధింతున్ ఆరాధింతున్నే ఆరాధింతున్
ప్రభువైన యేసుని ఆరాధింతున్ దూతలతోనే ఆరాధింతున్ స్తుతి యాగములతో ఆరాధింతున్ దూతలతోనే ఆరాధింతున్ స్తుతి యాగములతో ఆరాధింతున్ 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 ప్రభువైన యేసుని ఆరాధింతున్ 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 ప్రభువైన యేసుని ఆరాధింతున్. హల్లెలూయా హల్లెలూయా. సంలో తల్లి గారు మల్లికా అర్నెస్ట్ కాటన్ గారు ఈ జూమ్ ప్రేయర్స్ లో కొన్ని మనసుకి యాడ్ అవుతారు. వాళ్ళు ఎలా దీవించబడ్డారో వారి సాక్ష్యం మనతో పంచుకుంటారు. సమయాన్ని వరకు అప్పగిస్తాను. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అది పట్టుకోవడం పర్లేదు, పట్టుకొని చెప్పు. దేవుని నామాన్ని వందనాలు చేస్తున్నాం. ఈ యొక్క సంవత్సరం ఆఖరిలో దేవుడు మనల్ని అందరినీ ఐక్యపరిచి వినపడుతుందా అందరికి? వినిపిస్తుంది గారు. స్తోత్రం కలుగును గాక. దేవుని నామంలో మనందరం కూడి ఇలా గణపరచడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతకి దేవుడు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వైశాఖలో ఈ గెట్ టుగెదర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో మా ఆశ. అసలుకి మాకేంటంటేను ఈ ఇయర్ లో మేము 3 months బ్యాక్ ఈ కొత్త హౌస్ కి మేము షిఫ్ట్ అయ్యాం. అసలుకి ఈ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ అయ్యగారితోని అమ్మగారితోని ప్రార్థన చేయించుకొని మేము ఒక కూటం పెట్టుకోవాలని మాకు ఎంతో ఆశ కలిగి మేము ఉన్నాం. అయితే ఈ వైరస్ వలన, ఈ కరోనా వలన బయటకు వస్తే భయం. అటువంటి పరిస్థితుల్లో ఎలాగా మా అబ్బాయి అంటే అన్నాడు,
అమ్మ పాస్టర్ గారికి అమ్మగారికి తీసుకొచ్చినా సరే మనం కొద్ది రిస్కీ కదా, ఏమైనా జరిగిందంటే అది మనకు మంచిది కాదు కదా అని చెప్పేసి మేము అందరం మాట్లాడుకొని ఆ అయ్యగారికి ఏమొచ్చి జూమ్ ప్రేయర్ లోంచి మేము ప్రేయర్ చేయించి మేము ఈ గృహంలో ప్రవేశించాం చెప్పాలంటే. అయితే ఎప్పటి నుంచో ఈ గృహంలో మేము కూటం పెట్టుకోవాలని మా ఆశ ఉంది. కానీ ఎలాగైనా సరే కూటం పెట్టక ఏ విధంగా పెట్టుకోవాలా అంటే మేమంతో దేవుని సన్నిధిలో కూడా నేను ప్రార్థన చేశాను. ఎలాగైనా ఒక దేవుడు పెట్టినట్టు ఒక కూటం మా మందిరం మా గృహంలోని ఒక కూటం పెట్టుకొని దేవుడిని ఆరాధించాలి, మహింపరచాలని తండ్రి మాకు ఎంతో ఆశ కలిగి మేము ఉన్నాం. అయితే దేవుడు గొప్ప అపారమైన కృపను అనుకున్న రీతిగా అయ్యగారి నోట్లోంచి వచ్చింది. శ్రీకాకుళంలో వైశాఖలోని కూడా ఒక క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే మంచిది, గెట్ టుగెదర్ గా అక్కడ మనం అందరం సమావేశం అయితే మంచిది అనేసి అయ్యగారు చెప్పిన వెంటనే మాకు అంటే మేము అనుకున్నాం నిజమే, అది ఎందుకు మన ఇంట్లో ఎందుకు జరగకూడదు, ఎలాగే దేవుడు మనకి ఇచ్చాడు కదా, పెద్ద ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఈ మన గృహంలోనే ఆ గెట్ టుగెదర్ జరుపుకుందాం అనేసి మేమందరం కూడా మేము మా కుటుంబంలో ముందు అనుకొని అయ్యగారికి ఏమో అడిగాం. అయ్యగారండి ఇక్కడేమో కిరణ్ తో కూడా మేము మాట్లాడాం, ఇది జరుగుతుందా అంటే జరిగితే మంచిది అనేసి అంటేను, ఆంటీ నాకేమో మా ఇంటి చిన్నది కదా అనేసి అంటే నో ప్రాబ్లం కిరణ్, ఏంటి అక్కర్లేదు, మా ఇల్లు పెద్దదే, దేవుడిచ్చిన ఇల్లు పెద్దదే కాబట్టి మనందరం కూడి ఇక్కడము గెట్ టుగెదర్ పాస్టర్ గారిని ఇన్వైట్ చేసి మనం చేసుకుంటాం, గెట్ టుగెదర్ చేసుకుంటాం, క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి మనం అంటే అనుకోవడం జరిగింది. కానీ అనుకున్న తోడునే దేవుడు ఇక గొప్ప కార్యం అందరి హృదయాల్లో ప్రేరేపించి దేవుడి కార్యం జరిగించడం కూడా దేవుడి నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జూమ్ ప్రేయర్ లో మాకు ఎప్పటి నుంచి అంటే ఈ ఇయర్ మే నుంచి కదా శ్రీల మే నుంచే మాకేమో అంటే రావడం, మేము జూమ్ ప్రేయర్ రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ జూమ్ ప్రేయర్ లో మే నెల నుంచి రావడం జరిగిందో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు మా దేవుడితో చేశాడు. నిజంగా చెప్పాలంటే ఈ జూమ్ ప్రేయర్ ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డాం. ముఖ్యంగా ముందుగా మా అబ్బాయికి కరోనా రావడం, ఆ వచ్చిన వెంటనే జూమ్ ప్రేయర్ లో అయ్యగారికి అమ్మగారికి ఏమొచ్చి చెప్పిన వెంటనే అయ్యగారు అమ్మగారు కూడా ఎంతో బర్డన్ గా ప్రార్థన చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఎంత అద్భుతం ఆశ్చర్యకారం అంటే చెప్పాలంటేను వాడికి అసలుకి కరోనా వచ్చిందో లేదో కూడా మాకు తెలియదు. అసలు హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ అన్నారు మీరు ఎందుకు వచ్చారు, మీకేంటి లేదే అని చెప్పేసి వారు కూడా అనడం జరిగింది. అంటే ఇదంతా దేవుడు మహాకృప వలన మాత్రమే ఇదంతా కూడాను దేవుడు మేము ఆశీర్వాదం మేము చూడగలిగాం. నిజంగా చెప్పాలంటే దేవుడు ఆశీర్వదించాడు, మా కుటుంబానికి ఎంతో ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా దేవుడు అలాగే ఒక అన్ని విషయంలో కూడా మన ఏది పట్టిన ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లంలో పెట్టిన వెంటనే జూమ్ ప్రేయర్ లో మనందరం కలిసి ప్రార్థన చేసిన వెంటనే అవన్నీ సక్సెస్ అవ్వడం అంతా అంటే ఎన్నో అంటే మేము దీవెనలో ఈ జూమ్ ప్రేయర్ లో ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు మేము పొందుకున్నామని మేము చెప్తున్నాం. ఈ గెట్ టుగెదర్ ద్వారా నిజంగా మేమేంటంటే కొంతమంది మాకు ఎవరు వాటినంటే మేము సమావేశం అందరు ఈ గెట్ టుగెదర్ ద్వారా అందరూ కూడాను ఏకమై దేవుని గణపరచడం అనేది గొప్ప ఆశీర్వాదం అని నేను తలుస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో ముఖ్యంగా నువ్వు చెప్పాలంటే ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కొద్ది అంటే గృహంలోని క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. అది కూడా మా ఇంట్లో జరగడానికి దేవుడు కృప చూపించాడు. ఈ క్రిస్మస్ దినాన్ని బట్టి జరుపుకోవడం కూడా దేవుడు కృప చూపించాడు కాబట్టి దేవునికి అనేక వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ అందరూ కూడాను మాతో ఏకీభవించి ఈ జూమ్ ప్రేయర్ లో మీరందరూ కూడా మాతో ఏకీభవించి మాతో కలిసి ఆయన ఆరాధించడానికి ఈ గొప్ప తరుణాన్ని భాగ్యాన్ని దేవుడు మీ అందరూ కూడా మాతో చేరి అనుగ్రహించడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు, సహాయం దయచేశాడు. ఈ కూటం ద్వారా మీరు మీ అందరూ కూడా మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. అనుదినం మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ జూమ్ ప్రేయర్ అంటే నాకు ఎంత భయం అంటే ఒక్కసారి నేను కమిట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ జూమ్ ప్రేయర్ అటెండ్ అవ్వకపోతే నాకు భయం. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా వెంటనే ఆ టైం చూసుకుని ఆ టైంలోనే వచ్చి జూమ్ ప్రేయర్ లోనే అటెండ్ అయిపోతాను. వెళ్ళిపోయి ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి సన్నిధిలో గడపాలి. దేవుడి సన్నిధిలో గడుపుతాను. నిజంగా చెప్పాలంటే ఇంకా దేని వలన కూడా మనకు ఆశీర్వాదం రాదండి, దేవుని వలన మటుకు ఆశీర్వాదం. దేవుడి సన్నిధిలో మనం కూడి ఆయన ప్రార్థించిన తోడనే ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ఇంకా దేని వలన కూడా మనకు ఆశీర్వాదం మనకు రాదు. ఇంకా మనం అనుకుంటాం ఈ సంపదలు, ఈ భోగభాగ్యాలు, ఈ మనుషుల వలన
వారి వలన సహాయం వలన దేని వలన సహాయం వలన అవన్నీ కూడా నేను నమ్మను. నాకంతా నా విశ్వాసం అంతా ఏంటంటేను నా దేవుని కృప, ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తేనే మనకు ఆశీర్వాదం. అదొక్కటే నేను నమ్ముతాను. ఆ నమ్మకంతోనే నేను ప్రతి విషయంలో కూడా తండ్రి నా బిడ్డలకు కూడా నా బిడ్డలందరికీ కూడా నేను హెచ్చరిస్తూనే ఉంటాను. మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంతో శక్తి కలదు. ఏమైనా ప్రాబ్లం వచ్చి నా పిల్లలు వచ్చిన వెంట ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వెంటనే ఫోన్ చేస్తారు. నాతో పాటు ఇలాగొచ్చింది అమ్మ వెంటనే ప్రార్థన చేయండి అంటే ఏం పర్లేదమ్మా, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా సహాయం చేసి అన్ని విషయాల్లో మనకి కృప చూపిస్తాడు అని ఎప్పుడు కూడాను వాళ్ళకు కూడా ధైర్యపరిచి ఇలాగ ఈ జూమ్ ప్రైజ్ ద్వారా కూడా ఎన్నో మేలు ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి అనేక వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా అమ్మగారికి ముందు అయ్యగారి ప్లాన్, అసలు అయ్యగారి ప్రోగ్రాం ఇది ఏంటంటే వైజాగ్ వస్తామని. అయితే నేను వెంటనే నేను అయ్యగారు అలాగా చేయకండి, అమ్మగారిని పిల్లల్ని కూడా తీసుకుంటండి, మేమిద్దరూ కూడా మీకు హోల్ ఫ్యామిలీ అంతా వచ్చి మా గృహంలో ప్రార్థన జరగాలి, ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి, అమ్మగారిని పిల్లల్ని కూడా వెలగానే తీసుకురావాలి. దేవుడు అది కూడా సహాయం చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనుకోని రీతిగా పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా వాళ్ళ ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. ఆ జరగడంలోనే ఒకటి కూటం కూడా జరుపుకోవడం జరిగింది. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలతో నాయన ఈ క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడి దేవునికి అనేక వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మా కుటుంబం గురించి కూడా మీరు ఇప్పుడు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబం ఎల్లవేళలా మేము ఈ ప్రేమ అంటే ఈ ప్రేమ తాత్కాలిక ప్రేమ కాదు. ఈ ప్రేమ ద్వారా మనందరం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి. అదే నా కోరిక, నా ఆశ. మనం ఎవరెవరో మీకు తెలీదు, మీరెవరో మాకు తెలీదు, మేమెవరో. కానీ ఈ జూమ్ ప్రేయర్ లో ఈ ప్రార్థన ద్వారా నేను అనుకుంటాను, నా కుటుంబం అనుకుంటాను, నా బిడ్డలే అనుకుంటాను, మీ అందరిని కూడా. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే జూమ్ ప్రేయర్ జరిపించినప్పుడు అమ్మా కళ్యాణి ప్రార్థన చెయ్యమ్మా, వీళ్ళందరి గురించి మీ పేర్లన్నీ చెప్పి ప్రార్థన చేయించడం, పాటలు పాడించడం అనేది నాకెంతో అదొక అనుభూతి. అంటే అదొక ఆనందాన్ని నేను ఎంతో అనిపిస్తుంటాను. అంటే మనందరూ ఒకటే ఫ్యామిలీ, మనందరూ ఒకటే కుటుంబంగా మనం ఉన్నాం. అంటే మీరు వేరుకు మేము వేరు ఎవరు కాదు. ఎక్కడెక్కడ ఉన్నానా ఈ టెక్నాలజీ బట్టి మనందరం కూడి ఆయన గణపరుస్తున్నాం కాబట్టి, ఆయన నామానికి మహిమ పరుస్తున్నాం కాబట్టి మన కుటుంబాలన్నిటి దేవుడు ఆశీర్దిస్తాడు, మన కుటుంబాలన్నిటి దీవులతో నింపుతాడు. నిజంగానే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉంటారో మధ్యన ఉంటాను దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు గాని నమ్మదగిన వాడు ఆయన. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు మన పట్ల. కాబట్టి మనం ఎవరెవరు కూడా ఒకరి గురించి మీ కష్టాల గురించి మేము, మా కష్టాల గురించి మీరు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుని ఈ జూమ్ ప్రేయర్లో ఈ రోజు వరకు మన సజీవులు ఉన్నామంటే దేవుని కృప వలన మాత్రమే. ఈ భయంకరమైన కరోనాలో, ఈ భయంకరమైన ఈ అపాయకరమైన పరిస్థితుల్లో నిజంగాను ఆ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ ప్రార్థన ద్వారా మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆయన గణపరచగలుగుతున్నాం, ఆయన మహింపరచగలుగుతున్నాం. నిజంగా దేవుడు నామానికి అనేక వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడాను నా వందనాలు చెల్లించుకుంటే దేవుడి యొక్క సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. వైజాగ్ నుంచి అరుణ మనతో ఉంది. తను పాట పాడి తను కూడా ఎలా ఈ జూమ్ ప్రేయర్స్ లో ఆశీర్వదించబడిందో మనకి సాక్ష్యం పంచాలి. కుతూహల మగటమే
నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో హల్లెలూయా. నాకు అవకాశం దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. మేమైతే ఈ జూమ్ ప్రేయర్ ద్వారా చాలా ఆశీర్వదింపబడ్డాము. అసలు ఆత్మీయంగా వాక్యం అంటే ఏంటో ఏదో చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అంతే, కానీ అసలు వాక్యం వినడం ఏమి నేర్చుకోవడం అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడైతే వాక్యంలో మేము ఎంతో ఎదుగుదల పొందాము. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. అలాగే ప్రతి విషయంలో కూడా అంటే కరోనా రాకముందు అయితే ప్రతి నెల కూడా మా పిల్లల విషయంలో డాక్టర్స్ దగ్గరికి ప్రతి నెల వెళ్తూనే ఉండి వాళ్ళం అలాగున అదే పని. ఇంకా కానీ ఒక 10 months అలాగే ఈ జూమ్ ప్రేయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేవుని కృప వల్ల ఇప్పటి వరకు మా పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు మేము. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. అలాగే మా ప్రతి విషయంలో అంతకు ముందైతే మనీ పరంగా కొంచెం ఇబ్బంది పడినా కానీ ఇప్పుడైతే దేవుడు మమ్మల్ని ఎంతగానో సమృద్ధిని దయచేశారు. అందుని బట్టి దేవుడి నామానికి వందనాలు. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో రక్షించి కాపాడుతున్నారు. అందుని బట్టి దేవుడి నామానికి వందనాలు. అలాగే మా కోసం ప్రేయర్ చేయండి. మా ఫ్యామిలీ అందరూ ఇంకెవ్వరు రక్షణ పొందలేదు, మేమే ఫస్ట్ అన్నమాట. మా ఫ్యామిలీ అందరు కూడా దేవుని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడాను రక్షణలోకి నడిపించాలని ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సహోదరి ఐశ్వర్య మనతో ఉంది. తను ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని ఆరాధిస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. ఈ చక్కని సాక్ష్యములు పంచుకుంటున్న వారిని బట్టి వందనాలు. అలాగే ఐశ్వర్య పాట పాడిన తర్వాత వారు కూడా జూమ్ ప్రేయర్స్ ద్వారా ఎలా ఆశీర్వదింపబడ్డారో తమ సాక్ష్యాన్ని పంచుకుంటారు.
సార్ మ్యూట్ లో పడింది సార్. రక్షకుండు దయించినాడు రారెగొల్ల బోయులార తక్షణముగా పోయి మనరి రీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మనది దిక్కుదేరి చూచినాడు రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు గగనంబు నుండి దిక్కి గనుడుగా ప్రియేలు దూత తగినట్లు చెప్పేవారికి మిగులు సంతోష వార్త రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నడు కర్తను జూచిన వెనుక కాంతము విశ్రాయమిప్పుడు రక్షకుండు దయించినాడు నా కొరకు పరమ రక్షకుండు దయించినాడు పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్ర చుట్టి శిశువును గంధిరన్ని శీఘ్రముగను దూత తెలిపే రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు అనచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో శ్రీకాకుళం నుంచి దొరయ్య గారి ఫ్యామిలీ ఉన్నారు, వారు ఒక పాట పాడతారు. తర్వాత మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరొక చిన్న రిక్వెస్ట్, దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. దేవుడి నామతికి మహిమ కలుగును గాక. స్తుతియుందు నిన్నే స్తుతియుందు మహిమ నీకే చెల్లిందు. పాట పాడి అందరూ దేవుడి నామస్తే మహిమ పరుస్తాం. హల్లెలూయా. స్తుతియుందు నిన్నే స్తుతియుందు మహిమ నీకే చెల్లిందు. స్తుతియుందు నిన్నే స్తుతియుందు మహిమ నీకే చెల్లిందు. స్తుతియు ఘనత మహిమ నీకే దేవా నీకే.
ఘనత మహిమా నీకే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సార్ చెక్ చేసి. ఓకే, అయితే సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాను, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్. ఈ సమయం దేవుని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి అందరూ శ్రద్ధగా ఉందాం. ఇంకా ఓకేనా? సో అందరం కూడా అటు ఇటు మూవ్ అవ్వద్దు, దేవుని వాక్యాన్ని విందాం. ఓకే, సాక్ష్యం పంచుకోవడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. సో ఓకే, బ్రదర్ జోసెఫ్ గారు ఆ జూమ్ ప్రేయర్స్ ద్వారా వాళ్ళు ఎలా దీవించబడ్డారో సాక్ష్యం షేర్ చేసుకుంటారంటే ఈ సమయం వరకు ఇవ్వబడుతుంది. అందరికీ నమస్కారం. మేము కరోనా వైరస్ వచ్చింది, నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తాను హైదరాబాద్ లో. కరోనా వైరస్ వచ్చిన తర్వాత మేము పాస్టర్ కట్టా గారి ప్రేయర్స్ మీటింగ్, జూమ్ మీటింగ్ ఐశ్వర్య వల్ల అటెండ్ అయ్యాం. ఐశ్వర్య వాళ్ళ మదర్ చెప్పారు. సో అప్పటి నుండి మేము మీటింగ్స్ అటెండ్ అవడం అయ్యింది. సో అప్పటి నుండి మా ఇంటికి సో బ్లెస్సింగ్స్ వస్తున్నట్టు మాకు అనిపించింది ఆయన ప్రేయర్స్ వల్ల. ప్రతి రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ ప్రేయర్స్ వల్ల సో వి ఫెల్ట్ బ్లెస్డ్ ఇన్ అవర్ హౌస్. తర్వాత నాకు జాబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చినా సరే నేను సాటిస్ఫై అవ్వలేదు. సో నాకు కావాల్సిన స్కిల్ రోల్లో ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేసినప్పుడు పాస్టర్ గారి గురించి చెప్పి ప్రేయర్ చేయమన్నప్పుడు సో ఆయన అసలు ఒకరోజు కూడా మర్చిపోకుండా డైలీ ప్రేయర్ చేయడం వల్ల సో నాకు కావాల్సిన లొకేషన్ లో నాకు కావాల్సిన స్కిల్ మీద నాకు నచ్చిన ప్రాజెక్ట్ వచ్చింది. సో ఆల్ గ్లోరీ టు గాడ్. సో దేవుడు మా జీవితంలో సో ఆయన ప్రేయర్స్ వల్ల ఆయన చూపిన డైలీ స్ట్రెస్ చేసి ప్రతి విషయాన్ని స్ట్రెస్ చేసి సో మా పిల్లలు కావాలనుకుంటున్నాం. సో దాని గురించి కూడా ఉపవాసాలు పెట్టించి మా చేత సో చాలా నేను అది చెప్పలేకపోతున్నాను. సో అదేంటంటే చాలా బ్లెస్సింగ్స్ మేము పొందాం. సో ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు పాస్టర్ గారు అండ్ పాస్టర్ గారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ జూమ్ ప్రేయర్ ద్వారా అవకాశం ఇస్తే మరి మీలో ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. దేవుడు చేసిన కార్యాలు ఇవి, మనలో ఏ గొప్పతనం లేదు. సో దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఓకే, కిరణ్ కూడా తన సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటాడంట. ఈ సమయానికి ఎత్తుకోవడం.
దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈ చక్కనైన అవకాశం పాస్టర్ గారు మాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘానికి నా వందనాలు. మా మిస్సెస్ అరుణ సాక్ష్యం అంతా చెప్పారు, కానీ 2 విషయాలు మర్చిపోయారు. అదేంటంటే కిందటి అంటే 2 వీక్స్ బ్యాక్ సండే మా తమ్ముడికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అది మీ అందరికీ తెలుసు. వాడి విషయంలో అందరూ ప్రార్థనలు చేశారు. వాడికి చాలా ప్రాణాపాయ పరిస్థితి నుంచి దేవుడు కాపాడినందుకు దేవునికి వందనాలు. తన కోసం మీరు అందరూ ప్రేయర్స్ చేసినందుకు మీకు వందనాలు. అలాగే అక్కడికి 2 డేస్ తర్వాత నా విషయంలో కూడాను యాక్సిడెంట్ అయ్యింది. ఆ విషయం మీ అందరికీ చెప్పిన విషయమే. సో దాని విషయంలో కూడా దేవుడు మా యందు చాలా కృపను చూపి నాకు అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ ఏ మాత్రం కూడా చిన్న గాయం కూడా కాకుండా దేవుడు చాలా భద్రతను ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మా ఇంట్లో చిన్న పెద్ద చాలా వస్తువులు కొనుక్కున్న ఈ లాక్డౌన్ సందర్భంలో ఆర్థికంగా దేవుడు మాకు చాలా సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం చెప్పిన బిడ్డలందరికీ వందనాలు, పాటలు పాడిన వారికి వందనాలు, ప్రార్థన చేసిన వారికి వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయాన్ని రెవరెండ్ సతీష్ బాబు గారికి అప్పగిస్తున్నాం. ఓకే, హల్లెలూయా. నా మాట వినపడుతుందా మీ అందరికి? పడుతుంది కదా. ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్పించడం జరిగిందంటే, యాక్చువల్గా ఇది గెట్ టుగెదర్, క్రిస్మస్ సెలబ్రేషన్ ప్లస్ గెట్ టుగెదర్. ఎందుకంటే ఈ లాక్డౌన్ దినాల్లో ఈ జూమ్ ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో దీవించాడు, ఆశీర్వదించాడు, వాక్యం ద్వారా బలపరిచాడు. ఇంత మనం ధైర్యంగా ఉన్నామనంటే అది కేవలం దేవుని మాటలు. వాక్యం ప్రాథమికమైంది. ఆ వాక్యం మనల్ని ఎంతగానో బలపరిచింది. ఆ వాక్యం మనకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. కనుక ఆ పరిస్థితుల్లో కృంగిపోతున్నప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు వాక్యం ద్వారా. నిరుత్సాహపరచబడుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా బలపరుస్తూ వచ్చాడు. ప్రతి దినం కూడా ఆ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు సాక్ష్యం చెబుతూ వచ్చారు. ఈరోజు మా జీవితంలో మేము ఏదైతే అనుకున్నామో ఆ అదే మాటలు దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పి జూమ్ లో ఉన్న వారు సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటన్నిటి ద్వారా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా లాక్డౌన్ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పి జూమ్ లో ఉన్న వారందరూ కూడా ఒక దగ్గర చేరి దేవుని మహింపరచాలని దేవుడు చెప్పిన మాట. సో ఆ టైంలో శ్రీకాకుళంలో ఏర్పాటు చేశాం. కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కొంతమంది ఉన్నారు, గుంటూరు డిస్టిక్ లో కొంతమంది ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు. అంటే అందరూ శ్రీకాకుళం రాలేకపోయారు అనానుకూల పరిస్థితులను బట్టి. సో శ్రీకాకుళంలో ఉన్న వారు యాడ్ అయ్యారు, విజయనగరం వాళ్ళు కూడా అక్కడ కొంతమంది వచ్చారు. సో వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రభువును స్తుతించాం. ఇదంతా కేవలం ఏదో మేము ప్రార్థనలు చేశాం, అందరం ప్రార్థనలు చేశాం కానీ జరిగిందని చెప్పడానికి కాదు, కానీ దేవుడు చేసిన మేలులను బట్టి మనం దేవుని గణపరచడానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా. మనం ఎవరైనా ఒక చిన్న మేలు మనం చేస్తే ఏం చేస్తాం? మనం వెంటనే థ్యాంక్స్ చెప్తాం, అవునా కాదు? అదంత మాత్రం 10 మందికి చెబుతాం దాని గురించి, 10 మందికి దాని గురించి చెబుతాం. మాకు ఈ పలాని వారు ఈమెయిల్ చేశారని చెప్పి 10 మందికి పంచుకుంటాం. అంటే దేవుడు మనల్ని ఎంతగా భద్రపరిచి ఇన్ని విధాలుగా ఆశ్రయించినప్పుడు మనం సాక్ష్యం చెప్పకుండా ఉంటే అది కృతజ్ఞత లేనిటువంటి భావం అవుతుంది. సో అందుకు యాక్చువల్గా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం, వారు కూడా అక్కడికి రమ్మంటా ఉన్నారు. సో అక్కడ కూడా ప్లాన్, ప్రభు చిత్తం అయితే ప్రకాశం జిల్లాలో కూడా ఇది ప్లాన్ చేస్తున్నాం. కేవలం ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నారాయణ తను ప్లస్ వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు వీరు కూడా మనతో పాటు యాడ్ అవటం చాలా సంతోషం. ఆమేన్. దీని ద్వారా వారు కూడా ఈ సాక్ష్యాలను విని వారు కూడా బలపరచబడతారు. మొన్నటి వరకు వారు యూట్యూబ్ లో వింటున్నారని చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ గా చూడడాన్ని బట్టి వాళ్ళకి ఏం కలిగిద్ది అంటే, ఓకే విశ్వాసం ఇంకా బలపరచబడతారు విశ్వాసంలో. ఈ గెట్ టుగెదర్ మెయిన్ ఉద్దేశం అది అనమాట.
సో ఏదేమైనా ఇది కేవలం దేవుని మహిమార్థమై మనం జరిగిస్తున్నాం. దేవునికి మాత్రం మహిమ చెల్లించడానికి దేవుడు చేసిన కార్యాలని పరిశుద్ధ గ్రంథం కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని ప్రజలలో ప్రచురం చేయండి అంటాడు. కొంతమంది ఏమంటారంటే ఆ దేవుడు మేలు చేస్తే ఇలా పంచుకోవాలా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నాకు జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు నేను పంచుకోకపోతే పక్క వ్యక్తి ఏ విధంగా విశ్వాసంలో బలపరచబడతాడు? ఇప్పుడు అలాగ అనుకుంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి అన్ని రాయాల్సిన అవసరం లేదు. ఆ అవసరం రాయించాల్సిన అవసరం ఉందా? లేదు. అద్భుత సాక్ష్యాలు చెప్పనవసరం లేనప్పుడు ప్రజలకి పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసయ్య చేసిన స్వస్థత కార్యాలు కానీ అద్భుత కార్యాలు రాయాల్సిన అవసరం లేదు. అవి ఎందుకు రాయబడ్డాయి అని అంటే వాటిని మనం చదువుట ద్వారా, వాటిని గురించి వినుట ద్వారా మనలో విశ్వాసం బలపరచబడింది. ఈ యొక్క అద్భుతాలు కూడా దేవుడు చేసిన అద్భుతాలు కూడా అందుకే మనం చెప్తూ ఉన్నాం. అదే దేవుడు నాకు చెప్పాడు, అందుకే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవం ఈరోజు వైజాగ్ లో అనుకున్నాం కానీ జరిగిద్దో జరగదన్న ఆలోచన మాలో ఉంది. అండ్ దైవ చిత్తం కొరకు కనిపెట్టాం మేము. అసలు నిజంగా దైవ చిత్తమా కాదా అని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు నిజంగా అది కొన్ని సూచనలు మేము అడిగాం ప్రభువుని. ప్రభు నీ చిత్తం అయితే మాకు తెలియపరచండి అని కొన్ని సూచనలు అడిగినప్పుడు దేవుడు ఆ సూచనల ప్రకారం మాకు సమాధానం ఇచ్చాడు. సో దాన్ని బట్టి ఈ రోజు మేము కూడుకోవడం జరిగింది. ఈరోజు రాత్రి కిరణ్ వాళ్ళ ఫ్యామిలీలో చక్కగా కూడుకున్నాం. వారు ఎంత దీవించబడ్డారు. అదేవిధంగా ఉదయం వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు దేవుడు వాళ్ళకి చెప్పమన్నప్పుడు వారికి చెప్పడం జరిగింది, వారు దీవించబడ్డారు. ఈ రాత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో దేవుడు కొన్ని విషయాలు అని చెప్పమని వాటిని చెప్పబోతూ ఉన్నారు. అవి కొన్ని మీకు బాధ కలిగిస్తాయి, కొన్ని ధైర్యాన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి. కానీ ఏదేమైనా దేవుడు నన్ను చెప్పమన్న విషయాలు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే దాని వెనక ఏదో ఉద్దేశం ఉందంతే. అది మన హృదయాలను గాయపరిచిన కానీ దాని వెనక ఏదో మేలు దాచిపెట్టాడు గనక దేవుడు మనతోటి ఆ విషయాల్ని పంచుకుంటూ ఉంటాడు. సో ఈ రాత్రి జూమ్ లో యాడైన మీ అందరికీ వందనాలు. ఆల్రెడీ 10 నిమిషాలకి 8 అయింది. సో యాక్చువల్గా మనది 8 గంటలకు ప్రోగ్రామ్ అయిపోవాలి. కానీ యాక్చువల్గా ఇది గెట్ టుగెదర్ కనుక సాక్ష్యాలు మనం తప్పనిసరిగా పంచుకోవాలి. దాంతో పాటుగా వాక్యం కూడా మనం చెప్పాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కనుక ఈ సమయంలో మొట్టమొదటిగా అసలు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఇల్లు అక్కడికి ఏం చెయ్యాలనేది. నేను వెళ్ళి గెట్ టుగెదర్ నేను ఏం చేయాలి, ఎందుకు నన్ను వెళ్ళమంటున్నావు? నేను ప్రభువుని అడిగినప్పుడు వాక్యంలో నుండి దేవుడు నాతో చెప్పిన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. చాలమ్మ చాలు. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అనే తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కేవలం నిన్ను మహింపరచడానికి మేము ఇక్కడ కూడుకున్నాం. కేవలం నిన్ను ఘనపరచడానికి మేము ఇక్కడ కూడుకున్నాం. కేవలం నిన్ను కీర్తించడానికి మేము ఇక్కడ కూడుకున్నాం. ఇదిగో మాకు కాదు మహిమ యెహోవా, మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లును గాక. నీ పాత్రగా మమ్మల్ని వాడుకోమని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నన్ను మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, రైట్. హల్లెలూయా. సో నేను దేవుడిని అడిగిన మాట, ఏం చేయాలి నేను వెళ్ళి వైజాగ్లో? అప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో చెప్పిన మాట, వాక్యంలో నుండి దేవుడు నాతో మాట్లాడిన మాట, సమూయేలు దావీదు ఇంటికి వెళ్ళమని చెప్తాడు. సమూయేలుని దావీదు ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఆయన సమూయేలు దావీదు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ సమూయేలు రాకను చూసి భయపడిపోతారు.
ఎందుకు వస్తున్నావు, ఎంతకు నువ్వు సమాధానంగా వస్తున్నావా లేదా అని ప్రశ్నిస్తారు. అప్పుడు సమూయేలు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను సమాధానముగానే వస్తున్నాను అని చెప్పాడు. ఏం చెప్పాడు? నేను సమాధానముగానే వస్తున్నాను అని చెప్పాడు. అయితే దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేయమన్న పని ఏంటంటే, తైలము తీసుకొని, తైలపు కొమ్ము తీసుకొని దావీదును అభిషేకము చేయమని చెప్పాడు. ఏం చేశాడు? సమూయేలుకు దేవుడు చెప్పింది ఏంటంటే, దావీదు యెషై ఇంటికి వెళ్ళి తన కుమారులలో ఒకనిని రాజుగా అభిషేకము చేయమని చెప్పాడు. సో ఈ రోజు నేనేం చేయబోతున్నానంటే, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నూనె రాసి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎందుకంటే ఆనాటి నుండి ఏం జరిగింది? యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాడు. ఆనాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాడు. అంటే దావీదు తోటి దేవుని ఆత్మ లేదంటారా? అప్పటి వరకు ఉంది. గనుకనే చక్కని పాటలు పాడుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అక్కడ బలముగా వచ్చిందంట. అంటే అంతకు ముందు ఉన్నదానికంటే కూడా దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. అప్పుడు దావీదు పాట పాడుతున్నప్పుడు, వీణ వాయిస్తున్నప్పుడు సౌలు మీద ఉన్నటువంటి దుర్రాత్మ పారిపోవడం జరిగింది. అనగా ఏం జరిగిందంటే, సమూయేలు దావీదుని అభిషేకించినటువంటి తరువాత జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, దావీదు అప్పటి వరకు పొలాల్లోనే ఉండేవాడు, అడవుల్లోనే ఉండేవాడు, గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకునేవాడు. కానీ ఎప్పుడైతే దావీదుని ఈ సమూయేలు అభిషేకించాడో అప్పటి నుంచి బయటికి రావడం ప్రారంభించాడు. ఆయన వరకు ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆయన వరకు ఉన్నటువంటి ఆ దీవెన, ఆయన వరకు ఉన్నటువంటి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వరము అప్పటి నుంచి బయటికి రావడం ప్రారంభించింది. అంటే ప్రజలలోనికి రావడం ప్రారంభించింది. ప్రజలు దీవించబట్టం ప్రారంభించారు. సౌలు దురాత్మ విడుదల పొందారు. అంత మాత్రమే కాకుండా దావీదును బట్టి ఆ దేశము రక్షించబట్టానికి ప్రారంభించబడింది. శత్రువును చుడిపించబట్టానికి ప్రారంభించబడింది. అనగా ఏం జరగబోతుంది అనంటే, దేవుని ఇంతవరకు చూసినటువంటి వాటికంటే బలమైనటువంటి కార్యాలు ఇక ముందు దేవుడు చేయబోతున్నాడు అనేది ఈ సూచన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంతకు ముందు దేవుడు చేసిన కార్యములు మనం చూసి సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కానీ అంతకంటే బలమైన కార్యాలను దేవుడు జరిగించడానికి ఈ విధంగా మనకు సమకూర్చాడు. గమనిద్దాం మనం మరొక మారు. పెంతుకోస్తు పండుగ దినాన 120 మంది మేడగదిలో కూడుకున్నారు. అంతవరకు యేసుప్రభువుతో ఉన్నారు, యేసుప్రభువుతో ఉన్నాడు, వారు యేసుప్రభుతో ఉన్నారు. కానీ వారి ద్వారా అంత గొప్ప కార్యాలు జరిగించబడినట్లుగా మనం చూడం. మామూలు స్వస్థతలు జరిగాయి. యేసుప్రభు ఉన్నప్పుడు, యేసుప్రభు పంపించినప్పుడు వారిని స్వస్థత కార్యాలు జరిగించబడ్డాయి. కానీ యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత 40 రోజుల తర్వాత వారు ఎప్పుడైతే సమూహంగా కూడుకొని, ఏకముగా కూడుకొని వారు ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించారో అప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వచ్చినట్టు వారి మీద అగ్ని వలె వారి మీదకి పరిశుద్ధాత్మ బలంగా వచ్చినప్పుడు తర్వాత జరిగిన కార్యాలు ఏంటి? భూమి కంపించింది వారు ప్రార్థన చేసినప్పుడు. వారు ఎక్కడికైతే వెళతారో అక్కడ ప్రజలు ఏం సాక్ష్యం ఇచ్చారనంటే, భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారా? చెరసాల బద్దలైపోయినాయి. ఆ తరువాత మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూహంగా కూడుకోవటం, సహవాసం చేయటం ద్వారా దేవుడు ఒక నూతన కార్యం చేయటానికి అదొక ప్రారంభం. దేవుడు ఒక గొప్ప కార్యాలు తలపెట్టడానికి అదొక సూచనగా మనకు కనబడతా ఉంది. ఈ రాత్రి కూడా దేవుడు మన ఇక్కడ సమకూర్చడానికి వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే, మన ద్వారా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోదు. వాస్తవంగా నా ఉద్దేశం, నేను ఇక్కడ రావటంలో ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆ పరిచర్యను గురించి మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగేటువంటిది కాదు. ఇది యాదృచ్ఛికంగా మీరు మాకు పరిచయం అవ్వలేదు, మేము మీకు పరిచయం అవ్వలేదు. కానీ ఎలాగంటే ఇది 2015లో దేవుడు మాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి సమయంలో మమ్మల్ని దేవుడు వాడుకునేటువంటి ఆ విధానాన్ని మాకు జ్ఞాపకం చేసి చెప్పాడు. అదే ప్రపంచవ్యాప్త పరిచర్య. దేవుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్తానన్నాడు పరిచర్య పరంగా. ప్రపంచవ్యాప్తంగా దేవుడు మా కొరకు పరిచయలు సహకరించడానికి
కొన్ని వేల మందిని సిద్ధం చేసి పెట్టానని చెప్పాడు. వారిలో మీరు ఒకరు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నేను ఒక్కడనే పరిచయం చేయలేదు. నా సహకరించడానికి కొంతమంది కావాలి. ఆమె దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎటువంటి వారినైనా వాడుకుంటాడు అంగీకరిస్తే. ఇప్పుడు వాస్తవంగా జూమ్ లో ఎవరు సునీత గారు యాడ్ అయ్యారు. ఫస్ట్ మల్లిక గారు వాళ్ళ కుమార్తె సునీత గారు యాడ్ అయిన తర్వాత వారి అమ్మగారికి చెప్పారు దీవించబడుతున్నామని. తర్వాత మల్లిక గారు యాడ్ అయ్యారు. వారి కుమార్తెలకు చెప్పారు. వారు ఏడవటం ప్రారంభించారు. ఆ తర్వాత షర్మిలా రోజా గారు, ఈ షీలా గారు వాళ్ళ వదిలి గారు కదండి, మరదలు, వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఏడవటం జరిగింది. ఆ తర్వాత విజయవాడ నుంచి షీలా గారు వాళ్ళ ఫ్రెండ్ యాడ్ అయ్యారు. ఇప్పుడు కిరణ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు యాడ్ అయ్యారు. తర్వాత ఇప్పుడు యశ్వంత్ వాళ్ళు యాడ్ అయ్యారు. తర్వాత యశ్వంత్ వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ లో ఉంటున్నారు, వాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి కళ్యాణి ఒక్కతే యాడ్ అయింది ఫస్ట్. రెప్కా యాడ్ అయింది ఫస్ట్. కళ్యాణి వాళ్ళు ఏం చేశారంటే విజయవాడ, గుంటూరు, కర్నూలు ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు నేను దీవించబడుతున్నామని. ఇప్పుడు వాళ్ళందరూ యాడ్ అవుతున్నారు. ఇప్పుడు మనం వాస్తవం చెప్పాలంటే దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు దొరయ్య గారి ఫ్యామిలీ ఉన్నారు. వారు యాక్చువల్ గా రేపు చెన్నై, ఈ నెలలో 24వ తారీఖు చెన్నై వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చెన్నై వాస్తవంగా జాబ్ నిమిత్తం ఇక్కడికి వచ్చారు. తమిళనాడు పాండిచ్చేరి వాళ్ళది. వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల చదువుల కొరకు వారు సొంత ప్రాంతం వెళ్ళిపోతున్నారు. 2 years మనతో ఇంగ్లీష్ తో పరిచయం చక్కగా సహకరించారు. అయితే ఎందుకు దేవుడు తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు మనకి తమిళనాడులో కూడా పరిచర్య దేవుడు ప్రారంభిస్తాం. పరిచర్య అంటే మనం సంఘాలు ప్రారంభించాం. సంఘాలు ప్రారంభించాం. దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య ఏంటంటే దేవుడు చెప్పిన పనులు చేయటం. దేవుడు మనకేం చదువుతాడో ఆ పనులు చేయటం, ప్రార్థన చేయటం. ఇది దేవుడు మనకిచ్చిన పరిచర్య. ఇప్పుడు తమిళనాడులో కూడా మనకు వారి నుంచి దేవుడు మనకు సహకారం అందించబోతా ఉన్నారు. అండ్ ఇలాగ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇది దేవుని పని, నా పని కాదు, మన పని. దేవుడు మన అందరినీ కూడా ఎందుకు సమకూరుస్తున్నాడు అని అంటే ఆయన పనిని కొనసాగించడానికి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇది దేవుడు ఇచ్చిన దర్శనం. ఇది కేవలం ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకునేవాడు. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం. అజూసా వీధిలో ఉద్యమం వచ్చింది, మీకు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం. వారు ప్రార్థన చేస్తూ ఉండగానే ఇక పరిశుద్ధాత్మతో వారు నింపబడి ఏమైపోయారంటే పడిపోయి భాషలతో మాట్లాడుతూ పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారట. ఆ యొక్క ఉద్యమం కొన్ని కిలోమీటర్ల వరకు పాకింది. అంటే కొన్ని కిలోమీటర్ల వరకు ఎవరు ప్రసంగం చేయట్లేదు, ఏం చేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించడం, వారి పాపాలు ఒప్పుకుంటూ పడిపోవటం, అలా కొన్ని రోజులు అట్లానే గడిచింది. అటువంటి ఉద్యమాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ గాడ్. అది ఆగిపోలేదు. రాబో దినాల్లో దేవుడు ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాడు. దానికి మనం కూడా ఒక పాత్రలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను? ఇది నేను కావాలని చెబుతున్న మాటలు కాదు. దేవుడు ఈ రోజు నన్ను ఇక్కడ పంపించిన ఉద్దేశం అదే. బలమైన కార్యాలు దేవుడు ధరించుకోవటానికి దేవుడు వీటిని ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతటితో ఆగిపోయేది కాదు, ఇది కొనసాగేది. ఇంకా ఇంకోటి ఎలా ఉంటుందంటే కొంతమందికి పాస్టర్ గారు ఈ మీరు వెళ్ళే సంఘాలను మానుకోమని చెప్పేది కూడా కాదు. ఇది జూమ్ ప్రార్థన. మీరు వెళ్ళే సంఘాలు మానుకొని మన సంఘాలకు రమ్మని చెప్పేది కూడా కాదు. ఇదేంటంటే కేవలం దేవుని పరిచర్యలో ప్రార్థన చేసేటువంటి పరిచర్య ఇది. దేవుడు ఇంకా రాబో రోజుల్లో మీటింగ్స్ జరుగుతాయి. పెద్ద పెద్ద లక్షల్లో రాబోతున్నారు ప్రజలు మీటింగ్స్. ఆ మీటింగ్స్ కొరకు దేవుడు అందరూ సిద్ధపరుస్తున్నాడు. ఇది ఒక ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు నాకు చెప్పి లక్షల్లో రాబోతున్నారు మీటింగ్స్ కి. చనిపోయిన వారిని దేవుడు తిరిగి లేకపోతున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ దేవుడు ఇప్పుడు జరిగిస్తున్నాడు. అవన్నీ చాలా వరకు జరిగిస్తున్నాడు. ఇక ముందు ఇంతకంటే గొప్ప పరిచర్య దేవుడు జరిగించబోతున్నాడు. దానికి మన అందరం కూడా సహకారులంగా దేవుడు ఇచ్చాడు. అంతే. హల్లెలూయా. మనం అందరం ప్రార్థనా సహకారంగా ఉండాలి. జస్ట్ ఆ దర్శనాన్ని మీతో పంచుకోవాలని ఆశతో ఇక్కడికి నేను వచ్చాను అంతే. ఒక జూమ్ లో అయితే కొంతమంది వీడియోలు పెట్టుకుంటారు, వీడియోలు పెట్టుకో, కొంతమంది వినపడదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? తప్పకుండా మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. ఓకే, అసలు దర్శనం ఏంటి మీకు అర్థమైపోతుంది. ఆమె కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు సమూయేలుతో చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మనతో చెబుతూ ఉన్నాడు. అభిషేకం, దేవుని ఆత్మ బలముగా రాబోతుంది. మన ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆమె నమ్మిన వారు కొట్టి చప్పలు కొట్టిన ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఎవరో ఒకరు కావాలిగా. అది మనం ఎందుకు కాకూడదు? అది మనమే ఎందుకు కాకూడదు అనేది నా ప్రశ్న. ఇప్పుడు నువ్వెందుకు కాకూడదు దేవుని గొప్ప కార్యాలు చేయటం? చాలాసార్లు అంటాం, మా వల్ల కాదండి, ఇంకొకళ్ళు. దేవుడు అంటున్నాడు, నువ్వే కావాలనుకుంటే నువ్వు ఇంకొకళ్ళు అంటే దేవుని ఉద్దేశం నువ్వు. ఇప్పుడు నువ్వు పడితే దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడు ఒకసారి ఆలోచించు. నిన్ను దేవుడు ఎంతగా అంటే ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావనంటే, నేనున్నానంటే అది ఎంత ధన్యత. ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు కోట్ల కొలది ప్రజల్లో మనల్ని ఎన్నుకొని నేను మిమ్మల్ని పలాని పని కొరకు ఎన్నుకున్నాను అని చెప్పుట ద్వారా మనం ఎంత దేవుని దృష్టిలో మనం ఎంత దీవెనకరమైన వ్యక్తులుగా ఉన్నాము, ఎంత ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉన్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సో రెండవది, ఒకటేంటంటే ఆయన పని కొరకు ప్రత్యేకపరుచుకోవటానికి దేవుడు ఈ రోజున ఈ కార్యం తలపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం ఏంటంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, 1 Chronicles chapter 17 verses 1 and 2. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరలో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందునంతయు చేయమని దావీదుతో అనేను. చాలు, ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే దావీదుకి ఒక ఆశ ఉంది. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఏ స్థితిలో నుంచి వచ్చాడు దావీదు అంటే, గొర్రెలు కాసుకునే స్థితిలోంచి దేవుడు దావీదుని హెచ్చించి ఒక రాజుగా చేశాడు. ఇప్పుడు దావీదు ఒక మంచి అక్కడేముంది, ఎక్కడున్నాడంట ఆయన? దేవదారు మ్రాలతో కట్టబడిన నగరంలో ఉన్నాడంట ఆయన. అంటే ఒక మంచి ప్యాలెస్ లో ఉన్నాడు, ఒక మంచి ఇంట్లో ఉన్నాడు. దేవుని మందసం ఎక్కడుంది ఆయన చూస్తున్నప్పుడు? గుడారాలు తెరల మధ్యలో ఉందంట. చూసినప్పుడు ఆయనకు బాధేసి ఆయన అనుకున్నాడు, నేను దేవదారు మ్రాలతో కట్టబడినటువంటి ఈ నివాసములో నేను ఉంటున్నాను, నన్ను హెచ్చించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు మాత్రం తెరల మధ్యలో ఉన్నాడని చెప్పి ఆయన ఏమనుకున్నాడంటే, ఆ దేవునికి నేను ఒక పెద్ద మందిరం నిర్మించాలనుకున్నాను. అర్థమవుతుందా? ఒక పెద్ద మందిరం నిర్మించాలని ఆలోచించి ప్రవక్తను పిలిచాడు. నాతాను ప్రవక్తను పిలిచి అన్నాడు, అయ్యా ఇదిగో నాకు ఈ ఆలోచన ఉంది. నన్ను దీవించిన దేవుడు గుడారాల మధ్యలో ఉన్నాడు, నేనేమో ప్యాలెస్ లో ఉన్నాను, నాకు అది కరెక్ట్ అనిపించట్లేదు. నా దేవుడు నాకంటే ఉన్నత స్థితిలో ఉండాలి, నాకంటే మంచి గృహంలో ఉండాలి, నేనున్న గృహం కంటే మంచి గృహంలో ఉండాలి, కనుక నేను దేవునికి మందిరాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నానయ్యా అంటాడు. అప్పుడు నాతాను ఏమంటాడంటే, వండర్ఫుల్ ఐడియా, మంచి ఆలోచన, ప్రారంభించమంటాడు. పాపం నాతాను ఇంటికి వెళ్తాడు, దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు నాతానుతో. ఏమని? ఏమయ్యా నాతాను, నువ్వు మళ్ళీ దావీదుకి ఒక మాట చెప్పాలయ్యా అంటాడు. ఏంటి ప్రభు ఆ మాట అంటే, దావీదు నాకు మందిరం కట్టలేడయ్యా అంట. దావీదు ఏమనుకున్నాడు? తన సామర్థ్యంతో నేను కట్టగలను అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు నాకు మందిరాన్ని కట్టలేడయ్యా అన్నాడు. దావీదు నాకు మందిరాన్ని కట్టలేడయ్యా అని చెప్పేసరికి, నువ్వు వెళ్ళి చెప్పు, నేనేమైనా అడిగానా దావీదుని మందిరం కట్టమని, నువ్వు వెళ్ళి అని చెప్పయ్యా అన్నప్పుడు నాతాను పరిస్థితి ఆలోచించండి ఎలా ఉందో. ఇప్పుడు నాతాను ఏమన్నాడు? మంచి ఆలోచన దావీదు కట్టు అన్నాడు. నిజంగా మంచి ఆలోచన కాదా దేవునికి మందిరం కట్టించు? మంచి ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు మందిరం కట్టలేవు. ఎందుకంటే దేవుడు ఎందుకు వద్దంటాడండి? నీ చేతులు రక్తంతో తడబడ్డాయి గనక నీ వలన నీ మందిరం కట్టించలేను. నీకు పుట్టినటువంటి కుమారుల్లో ఒకరి ద్వారా నీ మందిరం కట్టించుకుంటాను అంటాడు. ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. అక్కడ ఆయన రాజు దావీదు కదా,
నాతాను ముందేమో సరే అన్నాడు, తర్వాత ఏమన్నాడు? దేవుడు ఇట్లా చెప్పలేదు అన్నాడు. ఇప్పుడు దావీదుకి ఏం అధికారం ఉంది? చంపే అధికారం కూడా ఉంది. అవునా? నేను మంచి ఆలోచన చెబుతాను, నువ్వు కాదంటావేంటి? నేనేమన్నా చెడు ఆలోచన చెబుతాను అంటున్నానా? దేవుడికి ఆ మందిరాన్ని కూల్చేస్తానంటున్నాను, కడతాననే కదా నేను చెబుతుంది. అవునా కదా? సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్నారు, దేవుడు అది వద్దన్నాడు, మనం ఏమనుకుంటాం? సహజంగా నేను చేయాలనుకున్న పని మంచిదే కదా, దేవుడు ఎందుకు వద్దంటాడు అనుకుంటాం. నా మాట మీకు అర్థమవుతుంది? నేను చేయాలనుకున్న పని మంచిదైనప్పుడు దేవుడు ఎందుకు వద్దంటాడు? ఆయన చేయమంటాడు కదా. అంటే మొత్తానికి ఈయనేది కావాలని చెబుతున్నాడు, ఈయనే ఏదో కావాలని చెబుతున్నాడు. సహజంగా అలా అనుకునేవాళ్ళు ఓ కొల్లలు. చాలా మందికి దేవుడు నన్ను చాలా విషయాలు చెప్పమన్నాడు, పెద్దవాళ్ళకే. అందరు పెద్దోళ్లే. అంటే పెద్దోళ్ళు అంటే అన్ని రకాలుగా పెద్దోళ్లే. ఎలాగంటే ఆంధ్ర, తెలంగాణ అన్నిట్లో పెద్ద తల్లే. కొంతమంది కొన్ని విషయాలు చెప్పమన్నాడు, అవి వారు జీర్ణించుకోలేని విషయాలు. నేనేం చేస్తాను? దేవుడు చెప్పమని చెప్పా. ఇక అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అంటే చాలా సార్లు మనుషులు ఏమనుకుంటారంటే, నేను చేసే పని మంచిదైనప్పుడు దేవుడు ఎందుకు వద్దు అంటాడు. కానీ ఒకటి దావీదులో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, తిరిగి నాతాన్ అనలా, నేను చేసే మంచి పనే కదా, ఎందుకు వద్దంటాడు దేవుడు, నువ్వేది అబద్ధం చెబుతున్నావు అనలా. ఇంకో మాట, దావీదు ఏమన్నా దేవుని ఆత్మ లేనివాడా? ఏమండి? అది కాదు, సమూయేలు దావీదుని అభిషేకించినప్పుడు ఏం జరిగిందంట? యెహోవా ఆత్మ అతని మీద బలంగా వచ్చింది. అంటే ఇప్పుడు దావీదు దేవుని ఆత్మ పొందుకున్నవాడనే కాదు. మరి దావీదుతో దేవుడు మాట్లాడొచ్చుగా. దావీదుతో దేవుడు మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అదేంటి? నేను దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి నాతో మాట్లాడకుండా నీతో ఎందుకు మాట్లాడతాడు? నన్ను అడిగితే అదేదో మరి దావీదు నాతాను అడిగితే తెలుస్తుంది. వాళ్ళు లేరు కదా, మనం ఏం అడుగుతాం? ఇక్కడ సమాధానాలు కూడా ఏం లేవు. అవునా కాదు? చాలాసార్లు ఇంకో మాట చూడండి, దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పేవాడు. అవునా కాదు? మీరు చదవండి బైబిల్ గ్రంథంలో. కొంతమంది దావీదు తన సైనికులు తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు శత్రువులు వచ్చి వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటి కొల్లగొట్టి వారి భార్యల్ని బిడ్డలందరినీ తీసుకొని ఆస్తులు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ శత్రువులు తీసుకెళ్ళిపోతే ఇక ఈయన ఏడుస్తూ కూర్చుంటాడు. వారితో తనతో వచ్చిన వారందరూ రాళ్ళు తీసుకొని చంపాలని ప్రయత్నం చేస్తారు. నీ వల్లనే మా భార్యలు మా పిల్లలు ఇట్లా అయిపోయారని చెప్పి అంటప్పుడు దేవుడు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో మోకరి, తండ్రి ఇప్పుడు నేను వెళితే వాళ్ళని పట్టుకోగలనా అని ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు అంటాడు, సరే వెళ్ళు అంటాడు. అంటే దేవుడు దావీదుతో మాట్లాడలేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మాట్లాడుతున్నాడు. కానీ మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? అక్కడ మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, దేవుని ఆత్మ కలిగిన వారు అందరూ అన్ని సమయాల్లో దేవుడు మాట్లాడతాడు అనుకోకూడదు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో ఆయన ఇష్టం. రెండవది నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీతో ఒకవేళ తను చెప్పించాలనుకుంటే వాళ్ళతో చెప్పించినప్పుడు నువ్వు వినాల. నేను దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిని, నేను దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిని, దేవుడు నేను ప్రార్థన చేస్తే నాతో కూడా మాట్లాడతాడు. నేను కాదంటలా, దావీదుతో కూడా మాట్లాడతాడు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, దావీదుకి సమాధానం చెప్పడానికి నాతాన్ని ఎట్లా పంపించాడో ఆ విధంగా కొంతమంది దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. కొంతమంది దేవుడు పంపిస్తాడు. ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే, దావీదు ఉత్సాహంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఏ ఉత్సాహం? నేను దేవుని మందిరం కట్టబోతున్నాను అనే ఉత్సాహంలో ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దావీదు నాతాన్ని అడిగాడు కానీ దేవుని అడగల. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఒక మందిరం కట్టిస్తానంటే ఎలా ఉండేదో తెలియదు. కానీ ఎవరిని అడిగాడు? నాతాన్ని చెప్పాడు, నాతాను నేను ఒక మందిరం కట్టాలనుకుంటే ఏమంటావంటే, వెరీ గుడ్, మంచి ఆలోచన అన్నాడు. ఏమండి? నాతాను దేవుడు, నాతాను వాస్తవం ప్రవక్త. ఆయన ఒక ప్రవక్త కాబట్టి దేవుడు వాడుకున్నాడు. మిగిలిన వాళ్ళు వాడుకోలేదు కదా. అంటే ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, కొన్ని విషయాలు మనం చెయ్యాలనుకుంటాం, అవి మంచివి అయ్యి ఉండొచ్చు. కానీ దేవుడు వాటిని చెయ్యొద్దు అన్నప్పుడు ఏం చేయాలి? మనం
ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, మరి మాతో దేవుడు ఎందుకు చెప్పట్లేదు, మరి మీతో ఎందుకు చెబుతున్నారు, మీరు ఏదో స్వార్థంతో చెబుతున్నారంటే నేను దానికి ఏం చెప్పలేను. నాతోనే దేవుడు ఎందుకు చెప్తాను, లేకపోతే ఇంకోతో మీకు ఎందుకు చెప్తుందని నేనేం చెప్పగలను? దాని సమాధానం దగ్గర ఎందుకు? దేవుడు చెప్పమంటాడు కన్నా చదువుతున్నాం అంతే. హల్లెలూయా. దేవుడు చెప్పమంటున్నాడు, చదువుతున్నాం. అది స్వీకరించేటువంటి విధానంలో ఉందంతే. దావీదు చక్కని ఎగ్జాంపుల్ మనకి, మంచి పనే, కానీ దేవుడు అంటున్నాడు నాకొద్దు దావీదా. కొన్ని పనులు మనం చేయాలని ఆశపడతాం, కానీ అవి దేవునికి ఇష్టమైనవా కావా అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ ఆ పనిని దేవుడు చేయొద్దు అన్నాడంటే ఏం చేయాలా? అది మంచి పని అయినా చేయటం మానుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది మంచిదైనా చేయటం, దేవుడు చెబితే నేనేదమ్మా, దేవుడు చెప్పకపోతే మంచి పనులు మీరు చేయండి, నో ప్రాబ్లం, సత్క్రియలు చేయమని బైబిల్ చెబుతుంది. కానీ ఒకవేళ అది మంచి పని అయినా దేవుడు చెయ్యొద్దంటే ఏం చేయాలా? చేయకూడదు. ఎందుకంటే దాని వెనక ఒక ఉద్దేశం ఉంది, ఏమో మనం చెప్పలేం. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, మన తర్వాత అది తెలుస్తుంది. ఓకేనా? కనుక గమనించండి, ఇప్పుడు మా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా దేవుడు మాకు అర్థం కాల కొన్ని చెప్పాడు. చెప్పినప్పుడు అది మంచిదే అనిపించింది, మేము చేయాలనుకున్నాం, కానీ దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. దేవుని మాటకు లోబడి మేము చేయలే. ఇప్పుడు కొన్ని దగ్గరికి మేము వెళ్దాం అనుకున్నాం, దేవుడు వద్దు అన్నాడు, వెళ్ళలా. దాని తర్వాత అర్థమైంది ఆయన ఉద్దేశం ఏంటో. ఈ రాత్రి దేవుడు చెప్పే రెండో మాట ఏంటంటే, దేవునికి ఇష్టము కానిది నీకు ఇష్టమైనా కూడా నువ్వు చెయ్యొద్దు. అర్థమవుతుందా? దేవునికి ఇష్టం కానిది నీకు ఇష్టమా, దాన్ని మానుకో. దేవునికి ఇష్టమైందే మనం చెయ్యాల, ఆయన చెయ్యమన్నదే మనం. యేసు ప్రభురావు చక్కని మాట అంటాడు యోహాను సువార్తల్లో, ఆయన చెప్పే మాట ఒకటే, నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా. ఏమండి, చాలా మంది దేవుడు మాకేం చెప్పాడంటే, ఏం చేసినా ఆయన చెప్పింది చేయమన్నాడు, సొంతంగా ఏం చేయొద్దన్నాడు. కొంతమంది మేము చెప్పినప్పుడు ఏమన్నారంటే, మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మనం రోబోలు ఏం కాదు, ప్రతిదీ ప్రభు ఏం చేయాలంటే ఎలాగా? దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అంటారు. నేను కాదంటల్లా, కానీ కొన్ని ప్రతి విషయంలో ప్రభు దగ్గరికి వెళ్లకుండా మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. అది మనకు మంచిగానే కనపడదు. సామెత గ్రంథంలో ఏముంటది ఒక మాట, ఒకని ఎదుట సరైనది కనపడే మార్గం ఉంటదంట, కానీ అది ఎక్కడికి వెళ్తుంది? నాశనానికి వెళ్తుంది, మరణానికి వెళ్తుందని ఆ సామెతను 3 సార్లు రాయబడి ఉంటుంది, 3 అధ్యాయాల్లో. మనకు అది మంచిగానే కనపడుతుంది, కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది? మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది, మరణానికి తీసుకెళ్తుంది. అప్పుడు మనం బాధపడితే ఉపయోగమే ఉంది. అదే నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు దేని కొరకైనా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా ఇది చేయటం నీకు ఇష్టమా కాదా అని నువ్వు అడగలిగితే, దేవుడు అది దేవునికి ఇష్టమో కాదో దేవుడు తెలియపరుస్తాడు. ఆమెన్. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు, అక్కడ ఒక ఆశ్చర్యకరణ చూడగలుగుతావు. దైవ చిత్తం కాకుండా నువ్వు చేసేవనుకో, అక్కడ నువ్వు ఆశీర్వాదం చూడలేవు. నువ్వు అనుకుంటావు, ఇంత మంచి పని చేసినా ఏంటి నాకేం జరగట్లేదు, ఏం రావట్లేదు అనిపిస్తుంది నీకు. కానీ అక్కడ నువ్వు అంటే నువ్వు చేయాలనుకున్న చేసావు, కానీ అది దేవుడు ఇష్టపడింది కాకుండా అయిపోయాడు. లేకపోతే అక్కడ నీ యొక్క పేరు కొరకు చేసి ఉంటావు, అందుకే దేవునికి మహిమ రాలేదు గనక దానివల్ల నీకు ఆనందం అనిపించి ఉండదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండో విషయం, నీకు ఇష్టమైనటువంటిది కానీ దేవునికి ఇష్టం లేకపోతే దాన్ని చేయబా. ఓకే, అది ఏదైనా కూడా ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి దేవునికి ఇష్టం లేకపోయినా మా మనుషులకు ఇష్టమైన చేస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో మూడో విషయం ఏంటంటే, కానా పెండ్లి విందు గురించి. ఈ రిఫరెన్స్ మీకు అందరూ తెలుసు కనుక నేను చదివించట్లేదు. కానా పెండ్లి విందు గురించి ఒక చక్కని మాట అక్కడ. మూడో విషయం మాత్రం ఏంటంటే, మనకి ఏది ఎండో దేవునికి అది ప్రారంభం. మనకి ఏది ముగింపు అనుకుంటామో దేవునికి అది ప్రారంభం. నా మాట మీకు అర్థమయ్యా? దాని అర్థం ఏంటంటే, కానా పెండ్లి విందులో మనుషులు చేసిన ద్రాక్షారసం అయిపోయింది, వాళ్ళు ప్రయాసపడిన పని వాళ్ళు చేశారు ద్రాక్షారసం, కానీ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, అంతటితోటి పని అయిపోయింది.
వాళ్ళు చేసింది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేయలేరు ఇక వెంటనే. ఇప్పుడు ఎవరి కార్యం ప్రారంభించబడింది? దేవుని కార్యం ప్రారంభించబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని శక్తి నీ జీవితంలో చూడాలనంటే, దేవుని కార్యం నీ జీవితంలో చూడాలనంటే, నీ శక్తికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి ఫస్ట్. నీ శక్తి అంటే నువ్వు చేసేటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఫస్ట్. అన్నమాట అర్థమైంది మీకు? అంటే కొన్నిసార్లు మనం చూడండి, ప్రయాసపడిన తర్వాత మన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి ఫెయిల్ అవుతాయి కదా ప్రయత్నాలన్నీ. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయవా అంటే, వాస్తవంగా ఏమనుకున్నాం మనం ప్రయత్నం చేస్తే సక్సెస్ అయిద్దాం అనుకున్నాం. ప్రయత్నాలు చేసాం, నో ప్రాబ్లం, ఇట్స్ గుడ్. ప్రయత్నాలు చేసాం కానీ ఏమైపోయింది? మన ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఇక నాకు అవకాశం లేదని ఆగిపోయాం. ఇక మనం ఎండ్ అయిపోయింది ఇక మన ప్రయత్నం చేయటానికి. వాస్తవంగా అప్పుడు దేవుని శక్తి, దేవుని కార్యం ప్రారంభించబడింది. ఒకడు నదిలో కొట్టుకుంటున్నాడంట, వాడికి ఈత రాదంట. నదిలో పడి కొట్టుకుంటా ఉంటే ఈత వచ్చినోడు ఒడ్డు మీదే ఉన్నాడంట. పక్కనోడు అన్నాడు, ఒరే నీకు ఈత వచ్చు కదా, దూకురా, వాడిని కాపాడరా అంటే వీడు మాత్రం వెళ్ళట్లేదంట, దూకట్లేదంట. వాడు పాపం కేకలేస్తున్నాడంట. కేకలేస్తే ఇక శక్తి అయిపోయింది. ఇక వాడు అంత అయిపోయిన తర్వాత నదిలో దూకి వాడు జుట్టు పట్టుకొని బయటికి తీసుకొచ్చాడంట. అప్పుడు అడిగారంట, ఇదేంట్రా, వాడు కేకలేసేటప్పుడేమో నువ్వు వాడిని తీసుకురాకుండా, వాడు కేకలేయకుండా అయిపోయింది అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళేవారంటే అప్పుడు వాడు అన్నాడంట, నేను గాని వాడు కేకలేసి గోల పెట్టేటప్పుడు వెళ్తే వాడితో పాటు నన్ను కూడా లాక్కెళ్ళేవాడు వాడు. ఇప్పుడు వాడు అరవలేడు, చేతులతో ఏం చేయలేడు. ఇప్పుడు వాడు ఎలాగైపోయాడంటే సత్తు అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి వాడిని బయట తీసుకురాగలను. చాలా సార్లు కూడా మనం ఏం చేస్తామంటే, మనం ప్రయత్నాలతో పాటు దేవుని సహాయాన్ని కోరుకుంటాం. మనం ప్రయత్నం చేస్తుంటాం, దేవా నువ్వు సహాయం చేయ అంటాం. ఏమండి, ఇప్పుడు వంట చేస్తున్నారు, కొంతమంది భలే అంటారు ఇట్లా, ఎవరైనా ఒక్కళ్ళే చెయ్యాలా వంట అంటారా కదా, తెలుసా మీకు? మరి మీకు అట్లా నలుగురు జాతర. కొన్నిసార్లు మా చర్చిలో విశ్వాసం వంట చేయమంటే 2-3 పాపం చేయాలి నిలబడతారు. ఒకళ్ళు అంటారు అనమాట, ఎవరైనా ఒక్కళ్ళ చేతి మీదే చెయ్యాలా, నలుగురు చేస్తే అది పాడైద్దంట. అవునాగా? మరి వంట దగ్గరే నువ్వు అంత శ్రద్ధ చూపిస్తుంటే, మరి నీ జీవితం అద్భుతం జరగాలంటే మరి వాళ్ళని అడుగుతావు, వీళ్ళకి చదువుతావు, అందరికి చదువుతావు, యేసయ్యా నువ్వు కూడా చెయ్యంట. ఇప్పుడు మొత్తానికి కార్యం జరిగింది. ఎవరు చేశారనుకుంటాం మనం? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, అందుకే వాళ్ళు చేశారండి. వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, అందుకే వీళ్ళు సహాయం చేశారండి. అవునాగా? కానీ అదే నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని నువ్వు ప్రభువుని అడిగితే అద్భుతం జరిగిన తర్వాత ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మాత్రం మహింపరుస్తాం. ఆమె దేవునికి మాత్రం మహింపరుస్తాం. అది దేవుడు మన జీవితంలో కోరుకునేది. కానా పెళ్లి ఉంది, అయిపోయింది ద్రాక్షరసం అంటే యేసుప్రభు అక్కడే ఉన్నాడా లేదా? పెళ్లిలోనే ఉన్నాడు. కానీ అయిపోయింది అక్క ఉన్నాడు ఆయన. అయిపోయే తెలియదు ఏసైకి, తెలియదు, తెలుసు. కానీ ఎందుకు అద్భుతం చేయలేదు? అయిపోయిందని తెలుసు కూడా. ఎందుకనంటే ఇప్పుడు ఆయన చేసిన వాళ్ళు ఏమంటారు, బోల్డ్ ఉందండి, ఇప్పుడేం అవసరం లేదంటారు. అవునా కదా? చాలా మంది అంటారు. అయిపోయిన తర్వాత తెలిసేది అప్పుడు కదా, అయ్యా కొంచెం సహాయం చేస్తామని ఎవరైనా. దేవుడు కూడా అదే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అంటే మనం పని చేయొద్దంటలేదు, కానీ ఆ పనిలో మనుషుల సహాయం కోరుకోనేది దానికంటే దేవుని సహాయం మనం కోరుకు. అందుకే కీర్తనకాడు అంటాడు, మనుషులు నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు. కీర్తనకాడు అంటాడు, శరీరం నాకేం చేస్తారు, నాకేం చేయగలరు వాళ్ళు. ఏమండి, అదే కీర్తనకాడు అంటాడు, కొందరు రథమును బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. హల్లెలూయా. మనం ఆలోచించాలి. కీర్తనకాడు ఎప్పుడు కూడా వారికి ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి రాచరికాన్ని బట్టి కానీ ఎప్పుడు కూడా గర్వించినట్లు కనబడ్డు. ఆయన ఎప్పుడు ఏమంటాడు, నా కొండ, నా కోట ఆయనే, నా ఆశీర్వదుర్గం ఆయనే, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఆయనే, అంతా కూడా ఆయనే అంటాడు. చాలా జాగ్రత్త మనం గమనించాలి. యెషయా గ్రంథంలో కూడా గమనిస్తే దేవుడు తన బిడ్డలతో చెబుతాడు, ఐగుప్తు సహాయాన్ని మీరు కోరుకుంటున్నారు, ఐగుప్తుని సహాయాన్ని కోరుకుంటున్నారు, అది వ్యర్థం అంటాడు. ఇంకో మాట అంటాడు, అది శరీరానుసారమైనటువంటి మనుషులు వారు, కానీ మీ పక్షాన ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి వారు.
అంటే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే మూడో విషయం ఏంటంటే, నీవు నేను మన శక్తి అంతా, అంటే మన శక్తి అంతా దాని ఉద్దేశం ఏంటంటే మన ప్రయత్నాలన్నీ ఆపేసి ప్రభు పాదాల దగ్గర కూర్చునేదాకా దేవుడు కల్పించుకోండి. కానీ ఒకటి, ప్రార్థన చేసి ప్రయత్నాలు చేయి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. కానీ ప్రయత్నాలు అన్ని చేసిన తర్వాత ప్రభు దగ్గరికి కూర్చుంటే ఉపయోగం, అది ఓకే, అప్పుడు దేవుడు ఓకేలా సహకరిస్తాడు. కానీ మన దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రారంభించేటప్పుడు తప్పకుండా నా దగ్గరికి వచ్చి నన్ను అడుగు, నేను నీకు సహాయము సమాధానం ఇస్తా. హల్లెలూయా. ఇంకోటి ఇక్కడ దీనిలో రెండో పాయింట్ ఏంటంటే, దీంట్లోనే దేవుని దగ్గరికి కానీ మనం వెళితే మారదు అనుకున్న పరిస్థితి కూడా మార్చేస్తాం. ఆమెన్. జరగదు అన్నదాన్ని జరిగిస్తాడు, అది ఆయన గొప్పతనం. ప్రైజ్ గాడ్. అదే కదా జరిగింది కానా పెండ్లి విందులో. నీరు ద్రాక్షరసంగా మారడం ఎక్కడ చూసావా? ఇప్పటికి మళ్ళీ చూడాల. అప్పుడు యేసు ప్రభు చేశాడు కానా పెండ్లి విందులో, మళ్ళీ ఇప్పటికి ఎవరు చేయలే. యేసు మళ్ళీ కూడా చేయలే కానా పెండ్లి విందులో. ఇంకో పెళ్లికి వెళ్ళి అక్కడ కూడా ద్రాక్షరసం. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎలా ఉంటుందో తెలుసండి, యేసు ప్రభు కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చారు కదా, మరి యేసు ప్రభు పెళ్లికి వెళ్ళిన దగ్గరల్లా యేసు ప్రభు వెంటబడి, అయ్యా నువ్వు అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చావు కదా, కొంచెం మా పెళ్లిలో కూడా కష్టం లేకుండా ఉంటది, నీకెంతో కొంత ఇచ్చేస్తాం, ఏదైనా చేయొచ్చు కదా. నిజమే కదా. ఇప్పుడు క్యాటరింగ్కి వచ్చేసింది కదా, అట్లాగా కష్టం ఏం లేదు, మాకు కొంత డబ్బులు ఇచ్చేస్తాం, మీరు చేసి అయిపోయా. ఇదివరకు పెళ్లిళ్ళు అంటే, లేకపోతే చిన్న ఫంక్షన్లు అంటే ఇంట్లో హడావడి మార్కెటింగ్లు వంటలు చూడాలి, అసలు భలే సందడిగా ఉండేది. ఇప్పుడు హ్యాపీగా డబ్బులు ఇచ్చేస్తాం, చేసేసేయండి. అంటే తప్పు అంటలేదండి, అది మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే, వాస్తవంగా యేసు ప్రభు ఆ దినాలు అద్భుతం. ఇంకో మాట కూడా చూడండి, యేసు ప్రభు వారిని 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పంచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తర్వాత యేసు ప్రభు వారి కోసం పరిగెత్తారు జనాలు. యేసు ప్రభు ఎక్కడున్నాడని ఎత్తుకుంటా వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభు తెలియదు వాళ్ళ హృదయాలు. యేసు ప్రభు అంటాడు, ఏమరా అబ్బాయి, మీరు ఎందుకు కోసం ఎత్తుకొని వస్తాను నన్ను అంటే, ఏంటి ప్రభు అంత మాట అంటావు, నువ్వు చెప్పి వాక్యం కోసం కదంటే, ఎరా నాకు ఆ మాత్రం తెలియదు అంటారా, మీరు వస్తుంది భోజనం కొరక నాకు తెలియదు అంటారా అన్నాడు. అంటే డబ్బులు మిగులుతాయి, పని చేయాల్సిన అవసరం లేదు, ఆయన తోటి వెళ్తే చక్కగా ఆయనే పెడతాడు భోజనం. ఏమండి, దేవుని ఉద్దేశం అది కాదు. అవసరమైనప్పుడు అద్భుతం చేస్తాడు ఆయన, అవునా కదా. ఇంట్లో కూర్చోబెట్టి ప్రభువా అద్భుతం చేయంటే అన్ని అద్భుతాలు చేస్తాడు. అలా సోమరుడు చేయడు ఆయన సోమరుడు కాదు, సోమరుగా చేయడు. ఆమె దేవుడు ఏం చేస్తాడంటే, నీతో ఉంటాడు, నీకు అవసరమైనప్పుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ గాడ్. నీకు అవసరం అద్భుతం చేయటం, ఆ సమయంలో నీకు సహాయం చేయడం అవసరమా, ఆయన కల్పించుకుంటాడు. అప్పుడు నీతోటి ఉంటాడు, పెండ్లి విందులో ఉన్నట్టు నీతోటి ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నీతో ఉంటాడు. కానీ నీకు ఎక్కడైతే అత్యవసరమైన పరిస్థితి ఉంటుందో, నువ్వు చేయలేని అనుకుంటావో అక్కడ ఆయన కల్పించుకుంటాడు. అప్పుడు దాకా నీతోటి ఉంటాడు, నీతో ఆ పని జరిగిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏం చేస్తాడంటే, జరగదు అనుకున్న కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఇంకో మాట నేను అనుకుంటాను, యేసు ప్రభు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చింది ఎవరు తెలియదు, అందుకే తర్వాత పెళ్లిలో యేసు ప్రభుని ఎవరు కూడా అడగల, అవునా కాదు. ఇప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు వచ్చింది? ఎవరో చెప్పారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగుపడుతుందని, అందుకే గుంపులుగా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి బాగు చేయమని. స్వస్థతలో దగ్గరికి వచ్చేసరికి అందరూ వచ్చారు, మమ్మల్ని బాగు చేయండి అని. యేసు ప్రభు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక ఇంట్లో కూర్చుంటాడు, వచ్చి ఇంటి నిండా జనాలే. ఒక 4 ఏళ్ళు ఏం చేస్తారు, ఊర్లో ఉన్నట్టు రోగస్తులందరం తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పడేస్తారు. ఒకడు ఉంటాడు పక్షవాతంతో లేక నడలేసిలో ఉంటాడు, 4 మోసుకొని వచ్చి ఏం చేస్తారు, పైన మేడ పెంకులు తీసేసి యేసు ప్రభు ఉన్నటువంటి స్థలంలో దించేస్తాడు. యేసు స్వస్థపరుస్తాడు. ఎందుకు తెచ్చాడయ్యా, నువ్వు అంతమంది బాగు చేస్తాను. నిజంగా అండి, నిజంగా కానా పెళ్లి ఇందులో జరిగిన అద్భుతం ఆ నీళ్లు తీసుకెళ్ళిన వాడికి మాత్రమే తెలిసింది. అందుకే వాళ్ళు కూడా మంచోళ్ళు అయినట్టున్నారు ఆ పరిచారకులు, వాళ్ళు కూడా ఎవరు చెప్పినట్టులా. లేకుంటే యేసు ప్రభు వారి పని అయిపోయి ఉంటది. యేసు ప్రభు వారిని పెళ్లికి లేకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసేవాళ్ళంటే, ప్రభువా నువ్వు ఒక అద్భుతం చెయ్యి అనేవాళ్ళమేక. నిజమా కాదా? కానీ కొన్ని మాత్రం దేవుడు తెలియపరిచాడు, కొన్ని మాత్రం దేవుడు తెలియపరచలా. మన జీవితాల్లో సోమరులుగా ఉండాలి దేవుని ఉద్దేశం కాదు. పని చెయ్యాలి, ఉద్యోగాలు చెయ్యాలి, కానీ ఆ పరిస్థితుల్లో మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. ప్రభు సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఆమేన్. దేవుడు చెప్పేది, మారదు అనుకున్న పరిస్థితులు నీ జీవితంలో దేవుడు మార్చేస్తాడు. అది ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. ప్రైజ్ గాడ్. నువ్వు వెళ్తున్నావు, నీ పయనంలో, నీ ప్రయాణంలో, నీ యొక్క యాత్రలో, జీవిత యాత్రలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, లేకుండా నీ కుటుంబ జీవితంలో నువ్వు నడుస్తూ ఉన్నావు, కొనసాగుతుంది నీ జీవితం.
అయితే దేవుడు నీతో లేడని అనుకోవద్దు, నీతోనే ఉన్నాడు ఆయన. కానీ మరి నాకు సహాయం చేయట్లేదు అంటే ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడు? ఒక సమయం ఉంది ఆయనకి, అప్పుడు తప్పకుండా ఆయన జీవితం అద్భుతం చేస్తాడు. అప్పుడు నువ్వే అంట ఏమంటావు? నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమెన్, ఆమెన్. నిజంగా ప్రతి దేవుని బిడ్డలారా, ఆ కానా పెండ్లి విందులో దేవుడు ఏ విధంగా అద్భుతం చేశాడో మన జీవితాల్లో కూడా ఇక్కడ కూడినటువంటి మీరు, ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ లైవ్ లో వింటున్నటువంటి వారు, జూమ్ లో వింటున్నటువంటి దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు మీ జీవితాల్లో కూడా దేవుడు ఒక అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఎప్పుడంటే మీరు దేవుని పైన ఆధారపడినప్పుడు, మీరు ప్రతి విషయంలో ప్రభు పాదకి వెళ్ళి, ప్రభు పలాని విషయంలో నాకు సహాయం చేయండి అని నువ్వు అడగగలిగితే ఆయన తప్పకుండా అద్భుతాన్ని జరిగిస్తాడు. రైట్? ఇక ఆగిపోయింది, ఇక జరగదు అని నువ్వు అనుకున్న దాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. అది దేవుని శక్తి, దేవుని కార్యానికి అది ప్రారంభం. ఆమెన్, ఆమెన్. కనుక ఈ రాత్రి దేవుడు చెప్పిన 3 విషయాలు మరొకసారి చివరి జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిది ఏంటి? మర్చిపోయాం కదా, దేవుని అభిషేకం. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. రెండవది ఏంటి? మనకి ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టమైన చెయ్యాలి. మూడోది ఏంటంటే, ఆగిపోయింది అనుకున్న దాన్ని, ఎండ్ అయిపోయింది అని నువ్వు అనుకున్నావు, కానీ అదే దేవునికి స్టార్టింగ్. ప్రైజ్ గాడ్. అంటే ఎంతటితో నా పని అయిపోయింది, నా వల్ల కాదు అనుకుంటున్నావు అంటే నిజమైన కదా. ఇప్పుడు ఏమనుకున్నావు? నేను ఇంకా ఏం చేయలేనయ్యా, నా పని అయిపోయిందంట. అంటే ఇప్పుడు ఎవరి పని చేయాలని దేవుని అది ఆ మాట అర్థం? నేనేం చేయలేని అయిపోయింది, ఒప్పుకుంటున్నాం వాస్తవంగా మనం. అంటే ఇప్పుడు అప్పుడు దేవుని పని ప్రారంభించు. నువ్వు నేనేం చేయలేదు, దేవుడే సహాయం చేయాలి అన్న వరకు దేవుడు ఏం చేస్తాడు చూస్తా ఉంటాడు. సరేలారా, ఈత కొట్టి ఎంతసేపు కొడతాడు, కొట్టు అంటాడు. ఎప్పుడైతే 2 చేతులు సపబట్టి 2 చేతులు కట్టుకొని కూర్చొని తలంచి నా వల్ల కాదు అంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో కల్పించుకొని కార్యం జరిగిస్తాడు. ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నన్ను చెప్పను 3 విషయాలు మీతో చెప్పాను. ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడబోతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మని మనందరికి సహాయము చేయను. చిన్న ప్రార్థన చేసుకుని, జూమ్ లో వాళ్ళు లీవ్ అవుతారు, తొందరగా 8:30 అయిపోయింది కనుక ఓకే, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి అయా నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి ఇదిగో మేము అక్కడ కొన్ని కుటుంబాలను కూడుకున్నాం. అయ్యా అందరం దీవించండి. ఈ జూమ్ లో అనేక కుటుంబాలు కూడుకున్నారు, వారిని దీవించండి. ప్రభు లైవ్ లో ఎంతోమంది చూస్తున్నారు, వారిని మీరు దీవించండి. ఈ రోజు నువ్వు చెప్పినటువంటి ఆ మాటలు ప్రతి ఒక్క హృదయాలు నాటబడి వారి జీవితాల కార్యం రూపం దాచడానికి సహాయం చేయమని నీ మహిమల హస్తాలకు వీళ్ళందరూ అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.